హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈ రోజు మనము శ్రీమద్ భాగవతము 3వ స్కందంలో 14వ అధ్యాయం చదువుకోబోతున్నాము. సో మీ దగ్గర ఎవరి దగ్గరైనా బుక్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. సో ఎప్పుడైనా ఏదైనా శ్లోకానికి తాత్పర్యం చదవమని అడిగినప్పుడు చదవడానికి మీరు రెడీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. హరే ఓకే, కృష్ణ ప్రభుజీ దండ ప్రణామం. అయితే మనము ఇప్పటి వరకు కూడా శ్రీమద్ భాగవతంలో 3వ స్కందంలో 13 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. వరాహ అవతారం గురించి మనం చూసాం. యాక్చువల్గా ఎందుకు వచ్చింది వరాహ అవతారం గురించి సంభాషణ ఇక్కడ 3వ స్కందంలో అని అంటే, యాక్చువల్గా బ్రహ్మదేవుడు గౌణ సృష్టిని స్టార్ట్ చేశారు. అంటే మొదటగా భగవంతుడు సృష్టించినటువంటి సృష్టిలో ప్రజా సృష్టి అనేటువంటిది కంటిన్యూ అవ్వాలి. భగవంతుడు కేవలం భౌతిక మూలకాలను సృష్టించారు, ఈ భౌతిక విశ్వాన్ని ఇచ్చారు, బ్రహ్మదేవుడిని సృష్టించారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడి రెస్పాన్సిబిలిటీ ఏమిటి అని అంటే, బ్రహ్మదేవుడు ఈ సృష్టి క్రమాన్ని కొనసాగించాలి. అందుకనే భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చడం కోసం ఆయన చేస్తున్నటువంటి కర్మలో భాగంగా స్వయంభవ మనువుని సృష్టించేశారు. స్వయంభవ మనువు ఏం చేయాలి? ఈ ప్రజా సృష్టిని ఇంకా పెంచాలి, ప్రజలను ఇంకా ఇంకా ఇంకాగా పెంచాలి. మరి అందుకోసం ఇవ్వబడినప్పుడు స్వయంభవ మనువు ఎక్కడుండాలి? అప్పటికి భూమి సముద్ర గర్భంలో మునిగిపోయి ఉంది. మరి ఆ భూమిని పైకి తీసుకొచ్చి ఆ భూమి మీద ప్రజా సృష్టిని చేయాలి. మరి ఆ విషయాన్ని తెలియచేశారు స్వయంభవ మనువు బ్రహ్మదేవుడికి. బ్రహ్మదేవ, నువ్వైతే నాకైతే బాధ్యతనిచ్చావు, కానీ బాధ్యతను నెరవేర్చడానికి అవసరమైనటువంటి భూదేవి ఇక్కడ లేదు, భూమి సముద్ర గర్భంలో మునిగిపోయి ఉంది, కాబట్టి ఇప్పుడు నేను ఎలా చేయాలి నా కర్మని అని అడిగినప్పుడు బ్రహ్మదేవుడు ధ్యానం చేసి భగవంతుడు వరాహ అవతారంలో రావడం అనేటువంటిది జరిగింది. ఇది స్వయంభవ మన్వంతర సమయంలో జరిగినటువంటి లీల. అయితే స్వయంభవ మన్వంతర సమయంలో భగవంతుడు వరాహ రూపంలో వచ్చి ఈ భూమిని సముద్ర గర్భం నుంచి తీసి తన ముక్కు మీద ఉంచి పైకి లేపడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఈ వరాహం వచ్చేసి శ్వేత వరాహము అని అంటారు. యాక్చువల్గా వరాహ అవతారం 2 సార్లు రావడం అనేటువంటిది జరిగింది. ఒకటి శ్వేత వరాహం, ఇది స్వయంభవ మన్వంతరంలో వచ్చింది, అంటే మొట్టమొదటి మన్వంతర సమయంలో వచ్చినటువంటి శ్వేత వరాహం. ఇక రెండవసారి కూడా వరాహ అవతారం అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది. ఆ రెండవసారి వచ్చినటువంటి వరాహ అవతారం చాక్షుష మన్వంతరంలో వచ్చింది. చాక్షుష మన్వంతరంలో వచ్చినటువంటి వరాహ అవతారము రక్త వరాహ అవతారం, లేదంటే నీల వరాహ అవతారము అని అంటారు. నీల వరాహ అవతారము రక్త వరాహ అవతారంలో రెండిట్లో ఏమీ తేడా లేదు, ఇద్దరు కూడా ఒకటే. ఓకే, అయితే శ్వేత వరాహంగా వచ్చినప్పుడు కేవలం భూమిని నీళ్లలో నుంచి తీసి తన కక్షలో నిలబెట్టేశారు భూమిని వరాహావతారంలో ఉన్నప్పుడు, శ్వేత వరాహావతారంలో ఉన్నప్పుడు. కానీ రక్త వరాహావతారంగా వచ్చినప్పుడు భగవంతుడు హిరణ్యాక్షుణ్ణి చంపడం అనేటువంటిది జరిగింది. సో ఈ విషయాన్ని సుఖదేవ మైత్రేయుడు విదురుడికి తెలియచేశారు ఇంతకు ముందు అధ్యాయంలో. అయితే ఇక విదురుడు అంతటితో సంతృప్తి చెందలేదు. విదురుడు అంతటితో సంతృప్తి చెందకుండగా అసలు ఏం జరిగింది? వరాహ అవతారంలో భగవంతుడు వచ్చి భూమిని తన కక్షలో నిలబెట్టినప్పుడు మళ్ళీ తర్వాత రక్తవరాహ అవతారంగా ఆయన ఆవిర్భవించి హిరణ్యాక్షుడిని చంపాల్సిన అవసరం వచ్చింది. అసలు ఈ మొత్తం ఎపిసోడ్లో హిరణ్యాక్షుడు ఎక్కడి నుంచి వచ్చాడు? అసలు ఈ హిరణ్యాక్షుడు ఎవరు? హిరణ్యాక్షుడిని చంపడానికి కలిగినటువంటి కారణాలు ఏంటి? అసలు ఏ విధంగా హిరణ్యాక్షుడిని చంపాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు బ్రహ్మదేవుడికి, భగవంతుడికి హిరణ్యాక్షుడికి మధ్య ఉన్నటువంటి వైరం ఏమిటి? సో అక్కడ కేవలం టచ్ చేసి వదిలిపెట్టారు, హిరణ్యాక్షుడిని చంపేశారు అని. రక్తవరాహంగా వచ్చినప్పుడు భగవంతుడు హిరణ్యాక్షుడితో యుద్ధం చేశారు. యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఆ యుద్ధం హిరణ్యాక్షుడితో ఎందుకు చేశారు అనేటువంటిది విదుడికి వచ్చినటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానంగానే ఇక్కడి నుంచి 14వ అధ్యాయం నుంచి మైత్రేయుడు విదురుడికి చెప్తున్నటువంటి సమాధానం, అది మనం ఈరోజు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే మొట్టమొదటిగా సుఖదేవ గోస్వామి ఏమంటున్నారు విదురుడు గురించి అనేటువంటిది మనం చూద్దాం. నిశమ్య కౌశార వినోపవర్ణితాం హరే కథాం కారణ సూకరాత్మనం
పునః పప్రాచ తముద్యతాంజలిర్న చాతి తృప్తో విదురో ధృతవ్రతః. జయలక్ష్మి మాతాజీ ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ ప్రభు. సుఖదేవ్ గోస్వామి పలికెను, భగవానుని వరాహావతారమును గూర్చి మైత్రేయముని ద్వారా శ్రవణం చేసిన పిమ్మట వృత్రుడైన విదురుడు అప్పటికి తనివి నొందని కారణమున దివ్యమగు భగవత్కర్మలను ఇంకను వర్ణింపమని ముకోళిత హస్తుడైన ప్రార్థించెను. హరే కృష్ణ. ఓకే, సుఖదేవ గోస్వామి మాట్లాడుతున్నారు పరీక్షణ్ మహారాజు తోటి. ఏమని చెప్తున్నారంటే, విదురుడు మైత్రేయుడి ద్వారా వింటున్నారు ఈ యొక్క కథ మొత్తం. వరాహావతారానికి సంబంధించినటువంటి కథ మొత్తం కూడా విదురుడు మైత్రేయుడి ద్వారా విన్నారు. విన్నటువంటి విదురుడు తనివి తీరలేదు, ఆయనకి అంటే సంతృప్తి పొందలేదు. సంతృప్తి లేకపోవడం వల్ల భగవత్ కర్మలని ఇంకా వర్ణింపమని కోరుతున్నారు విదురుడు. ఇది మనం చాలా గొప్ప విషయం. ఇంకొకటి, ధృతవ్రతుడైనటువంటి విదురుడు అంటే విదురుడు ఎంత గొప్పవాడు అనేటువంటి విషయం కూడా ఆయనకి ఉపయోగించినటువంటి కొన్ని పదాలని సుఖదేవ గోస్వామి ద్వారా వింటే మనకి విదురుడు యొక్క గొప్పతనం కూడా అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, ఇంతసేపు చెప్పిన తర్వాత ఇంకా ఎందుకు సంతృప్తి లేదు ఆయనకి? వరాహావతారం గురించి పూర్తిగా చెప్పేశారు, సంతృప్తి లేదెందుకు? జనరల్ గా సంతృప్తి అనేటువంటి మాటకు వస్తే, సంతృప్తి అనేటువంటిది లేకపోవడము అనేటువంటిది సహజంగా మన అందరిలో ఉంటుంది కదండి. మనందరిలో కూడా ఏం చేసినా కానీ సంతృప్తి అనేటువంటిది ఉండదు. కానీ ఈ సంతృప్తి లేకపోవడానికి 3 రకాల కారణాలు ఉంటాయి. అసంతృప్తులుగా ఉండిపోవడానికి 3 రకాలు, తనివి తీరకపోవడానికి 3 రకాల కారణాలు ఉంటాయి. ఒకటి, మనం కోరుకున్నది కోరుకున్నంత దొరకకపోతే మనం అసంతృప్తులుగా ఉంటాం. లేదు అనంటే మనం కోరుకున్నాము, కానీ కోరుకున్నది కోరుకున్నంతగా దొరికింది, కానీ రుచి లేదు. అప్పుడు కూడా ఏముంటుంది? అసంతృప్తి ఉంటుంది. ఇక మూడవ కారణము, కోరుకున్నది కోరుకున్నంత దొరికింది, రుచి కూడా ఉంది, కానీ దాన్ని మనం తినేటప్పుడు మనకి ఏదో 100 పనులు ఉన్నాయి. అర్జెంటుగా తినేస్తున్నాం, అర్జెంటుగా ఆనందిస్తున్నాం, అంటే దాన్ని ఆస్వాదించట్లేదు. మనం ఎంత తిన్నా కానీ మనం ఆస్వాదించలేదు అనుకోండి, అప్పుడు కూడా సంతృప్తి ఉండదు కదా. ఇప్పుడు ఈ మూడిట్లో ఏ కండిషన్లో ఉన్నారు? మైత్రేయుడి దగ్గర వింటున్నటువంటి విదురుడు ఈ మూడిట్లో ఏ కండిషన్లో ఉన్నాడు? 3 కారణాలు కాదు. ఎందుకంటే తనకి కావాల్సిన ఇష్టమైనటువంటిది దొరికింది, శ్రీమద్ భాగవతాన్ని వివరించటం. శ్రీమద్ భాగవతంలో భగవంతుడికి సంబంధించినటువంటి వర్ణన, లీలలు, అది వరాహావతారం గురించి విన్నారు. ఇన్ని విన్నటువంటి ఆయనకి కోరింది దొరకలేదా అంటే కోరింది దొరికింది, అయినా అసంతృప్తితోనే ఉన్నారు. ఇక రెండవది, ఆ విన్న దాంట్లో అభిరుచి లేకుండా విన్నారా? అంటే ఇష్టం లేకుండా విన్నారా? లేదు అనంటే విన్నదాని వల్ల ఆయనకి రుచి దొరకలేదా అంటే అది కూడా కాదు, చాలా ఆనందించారు. ఇక మూడవది, ఏదో ఆదరాబాదరాగా వేరే పనిలో అటు ఇటు వెళ్ళిపోతూ ఏదో ఒక మాట ఈ చెవున ఒక మాట ఆ చెవున విన్నది కూడా కాదు. ఓకే, మంచిగా కూర్చొని విదురుడు ప్రశ్నలు వేస్తూ మైత్రేయుడి ద్వారా ఒక్కొక్క ప్రశ్నకి సమాధానాన్ని పొందుతూ చాలా రిలీజ్ చేస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. కాబట్టి ఈ 3 కారణాలు విదురుడి విషయంలో వర్తించవు. మరి ఇంకా విదురుడు ఎందుకు ఇంకా అసంతృప్తితో ఉన్నారు అని అంటే, యాక్చువల్గా ఇదంతా కూడా మనము భౌతికమైనటువంటి విషయాల పట్ల కనుక మనం ఆలోచన చేస్తే మనకి అసంతృప్తి అనేటువంటిది మనం ఇప్పుడు చెప్పినటువంటి 3 కారణాలతో పోల్చవచ్చు. కానీ ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక విషయాలకు వచ్చేస్తామో, అంటే మన కారణము, అసంతృప్తికి కారణము ఇంకా 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 వినాలి అనేటువంటి కోరిక. ఎప్పుడైతే మనం కృష్ణ కథని వింటున్నామో, ఎంత వింటామో అంత రుచి పెరుగుతుంది. భగవంతుడికి సంబంధించినటువంటి లీలలని మనము ఎంత ఎక్కువగా వింటామో అంత ఎక్కువగా మనలో ఇంకా కోరిక పెరుగుతూ ఉంటుంది. అది ఆధ్యాత్మిక విషయాలకి భౌతిక విషయాలకి మధ్య ఉన్నటువంటి తేడా.
ఒక రసగుల్లా ఇచ్చి మిమ్మల్ని తినమంటే మీకు ఎంత ఇష్టమైనా కానీ ఆ రసగుల్లా 2, 3 తింటారు. 4వది ఇస్తే ఏం చెప్తారు? ఈ రోజుకి ఇక చాలు అంటారు. ఇంకా నేను రేపేమన్నా ఇంకా ఒక్కొక్క సందర్భంలో అయితే మనకి రసగుల్లా మీద మొహం కొట్టేస్తుంది. ఇంకా నాకొద్దు, ఎంత ఇష్టమైందైనా సరే 3, 4 తిన్న తర్వాత ఇక నాకొద్దు అంటారు. భోజనంలో వడ్డిస్తున్నారనుకోండి, మీకు ఇష్టమైన రసగుల్లా పెడుతున్నారనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? 2 పెట్టిన తర్వాత ఇంక చాలు అంటారు. ఇష్టం కదా అని చెప్పేసి 10, 20 తినేయం కదా! అలా చెయ్యం. కానీ కృష్ణ కథ అలా కాదు. కృష్ణ కథ చెప్తూ ఉంటే ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి. నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి అనేటువంటి భావన ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే వినేటువంటి వ్యక్తి శుద్ధ భక్తుడవుతాడో అప్పుడు. సో, ఇందులో ఎప్పుడూ కూడా సంతృప్తి అనేటువంటిది ఉండదు. అదే పరిస్థితుల్లో ఇప్పుడు విదురుడు ఉన్నాడు. విదురుడికి అసంతృప్తిగా ఉంది. ఇంకా వినాలి అనేటువంటి కోరిక ఉంది. అందుకనే విదురుడు వినే దాని మీద అభిరుచి ఉన్నా, రుచి కలిగినా, సరిపడా పొందినా ఇంకా కావాలి, ఇంకా కావాలి అని అంటున్నారు. అంటే ఆయన ఆకలి ఇంకా తీరలేదు. సో, ఆ తరువాత మరి విదురుడు ఇంకా ఏం మాట్లాడుతున్నారు అనేటువంటి విషయం ఇక్కడ మనకిచ్చారు. ఆదిదైత్యుడగు హిరణ్యాక్షుడు దేవదేవుడగు అదే యజ్ఞమూర్తిచే అంటే వరాహ భగవానునిచే వధింపబడినని పరంపరానుగతంగా వినియుంటిని. యాక్చువల్‌గా ఈ విషయాన్ని అక్కడ చెప్పలేదు. సో, నేనేమి విన్నాను అనంటే ఆది దైత్యుడు అంటే దైత్యులు అంటే అసురులు. అసురులందరిలో మొదటివాడు ఎవరు అనంటే హిరణ్యాక్షుడు. అలాంటి హిరణ్యాక్షుడిని వరాహ భగవానుడు ఆల్రెడీ చంపేశాడు అనేటువంటి విషయాన్ని నేను విన్నాను. ఎవరి ద్వారా? పరంపరానుగతంగా విన్నాను. అంటే ఏదైనా సరే ఒక ఆధ్యాత్మిక విషయాన్ని, ఒక యుద్ధానికి సంబంధించినటువంటి విషయాన్నైనా సరే వినాలి అనంటే అది పరంపరలోనే వినాలి. పరంపర నుంచి రానటువంటి విషయాన్ని మనం గ్రహించకూడదు. అందుకని మనం చూసినప్పుడు శ్రీమద్ భాగవతంలో అనేక సందర్భాలలో భక్తులు మాట్లాడేటువంటి విషయాలు, లేదు అనంటే మైత్రేయుడు మాట్లాడినటువంటి విషయము, లేదు అనంటే సుఖదేవ గోస్వామి మాట్లాడినటువంటి విషయము, లేదంటే పరీక్షిత్ మహారాజు అడిగినటువంటి విషయము, సౌనకాది ఋషులు అడుగుతున్నప్పుడు కానీ చెప్పినటువంటి మాటలు, లేదు అనంటే సూత గోస్వామి మాట్లాడుతున్నటువంటి సందర్భాలలో అయినా సరే వాళ్ళు నేను ఇలా అనుకుంటున్నాను, నా మనసుకి ఇలా తోస్తుంది, అందుకనే నేను ఇలా చెప్తున్నాను అనేటువంటి పదాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా వాడరు. వాళ్ళు అనేదల్లా ఏమిటి అనంటే నేను నా గురువు ద్వారా విన్నాను, నాకంటే సీనియర్ డివోటీస్ ద్వారా నేను ఇలా విన్నాను, నాకంటే పరంపరలో ముందుగా ఉన్నటువంటి గురువులు చెప్పినటువంటి బోధనలు నేను విన్న తర్వాత నేను నీకు ఇది తెలియజేస్తున్నాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. అంటే ఏ జ్ఞానమైనా సరే పరంపర ద్వారానే రావాలి, కానీ పరంపర ద్వారా కనుక పొందనటువంటి జ్ఞానం అప్రామాణికము. అలాంటి జ్ఞానం వల్ల మనం పొందేటువంటి లాభం ఏమీ ఉండదు. ఇంకా ఓ బ్రాహ్మణ, వరాహమూర్తి లీలగా ధరణిని లేవనెత్తినప్పుడు అతనికి మరియు దైత్యరాజునకు నడుమ యుద్ధము సంభవించుటకు కారణమే ఏమిటి? నేనైతే విన్నాను, వరాహమూర్తిగా అవతరించినప్పుడు హిరణ్యాక్షుని వధించారు అనేటువంటి విషయం. అయితే అసలు హిరణ్యాక్షుని వధించేటువంటి సందర్భం ఎందుకు వచ్చింది? వరాహమూర్తిగా ఆయన భూమిని పైకి లేపినప్పుడు హిరణ్యాక్షుని ఎందుకు వధించాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని అక్కడ అడుగుతున్నారు. నా మనస్సు మిగులు జిజ్ఞాసవుగా అయినది కనుకనే భగవదావతార వర్ణనా శ్రవణముచే నేను తనివినొందకున్నాను. అందువలన భక్తుడును శ్రద్ధావంతుడును అగు నాకు దయతో ఈ విషయమును అధికాధికముగా వివరింపుము. యాక్చువల్గా మీరు చూడండి, ఇక్కడ విదురుడు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అనంటే వరాహ భగవానుడికి హిరణ్యాక్షుడికి మధ్య జరిగినటువంటి యుద్ధం గురించి అడుగుతున్నారు. అసలు ఎందుకు ఈ యుద్ధం ఏర్పడింది, ఎందుకు భగవంతుడు హిరణ్యాక్షుడిని చంపాల్సి వచ్చింది అనేటువంటి ప్రశ్న అడుగుతున్నారు. ఇది మనం అందరం కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎవరో ఇద్దరు పోట్లాడుకుని ఒకళ్ళు గెలిచి ఇంకొకళ్ళు మరణించారనుకోండి, వాళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి శత్రుత్వ కారణంగా వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళకొకళ్ళు ఘోరమైనటువంటి యుద్ధం చేసి ఒకళ్ళు గెలిచి ఒకళ్ళు ఓడిపోతే దాని గురించి మనం వింటే అది భక్తి అవుతుందా? అది భక్తి అవుతుందా? భక్తి అవదు. కానీ మరి విదురుడు యుద్ధం గురించి చెప్పండి, వాళ్ళిద్దరి మధ్య ఉన్న వైరం గురించి చెప్పండి, వాళ్ళిద్దరూ ఎందుకు పోట్లాడుకున్నారో చెప్పండి, ఎలా చంపారో చెప్పండి అని అడిగితే అది ఎలా భక్తి అవుతుంది? యాక్చువల్గా శ్రీమద్ భాగవతంలో కేవలం భక్తి గురించే మాట్లాడతారు. అంటే యాక్చువల్గా మనం ఇంతకు ముందు
చాలా సందర్భాల్లో మనం తెలియజేసుకున్నటువంటి విషయం ఏమిటి అంటే భక్తియుత సేవ అనేటువంటిది ఎన్ని విధాలుగా చేయవచ్చు? నవవిధ భక్తిని చేయొచ్చు. 9 విధాలు. 9 విధాలుగా చేయొచ్చు. అందులో మొట్టమొదటిది ఏంటి? శ్రవణం. శ్రవణం. అయితే ఈ శ్రవణము అనేటువంటిది కూడా భక్తియుత సేవే. మనం అందరం అనుకోవచ్చు, అందరూ భక్తి చేస్తున్నారండి, నాకు భక్తి చేసే శక్తి లేదు, నేను మంచం మీద పడుకొని ఉన్నాను, నా కాళ్ళు కదలట్లేదు, చేతులు కదలట్లేదు, నా నోరు మాట్లాడలేకపోతుంది, నాకు శక్తి లేదు, నేను ఎలా భక్తి చెయ్యాలి అని అనుకోవచ్చు. ఇలా నేను ఒకవేళ భక్తి చేయకపోతే నా పరిస్థితి ఏమైపోతుంది అని కూడా అనుకోవచ్చు. అయితే ఈ భక్తియుత సేవలో మొట్టమొదటిది శ్రవణం. అయితే ఈ శ్రవణం అనేటువంటి విషయానికి వస్తే ఏమి విషయాలని శ్రవణం చేస్తే భక్తియుత సేవ అవుతుంది, ఏ విషయాలని శ్రవణం చేస్తే భక్తియుత సేవ కాదు అనేటువంటిది మనందరం కూడా అర్థం చేసుకోవాలి. మనందరికీ కూడా భౌతికమైనటువంటి విషయాల పట్ల చాలా ఆకర్షణ ఉంది. గాసిప్స్. ఆ చిరంజీవి ఏం చేశాడు, చిరంజీవి కొడుకు ఏం చేశారు, లేదు అంటే ఆ హీరోయిన్ జీవితం ఎలా ఉంది, సినిమా వెనకాల తెర వెనకాల వాళ్ళ జీవితాల గురించి మనం చర్చిస్తాం, తెర మీద వాళ్ళ జీవితాల గురించి చర్చిస్తాం, లేదు అంటే సీరియల్స్, సినిమాలు, వీటి గురించి అనేక రకాలైనటువంటి శ్రవణాలు చేస్తాం. చూసొచ్చిన వ్యక్తి గంట సేపు సినిమా చూసొస్తే 2 గంటలు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మనకి ఇష్టం లేదురా అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కొంతమంది ఇక క్రికెట్ విషయానికి వచ్చామనుకోండి, ఇక క్రికెట్ విషయానికి వస్తే ఇంకా అందులో అసలు ఇంకా చెప్పడానికే లేదు. ఒక రోజు క్రికెట్ చూసి వారం రోజులు విశ్లేషణ చేస్తాడు. ఇది కాదు శ్రవణం అంటే. ఈ శ్రవణం చేస్తే మనం భక్తులం కాదు. భగవంతుడికి సంబంధించినటువంటి లీలలు, అది యుద్ధమైనా సరే, భగవంతుడికి సంబంధించినటువంటి లీలలు ఒకవేళ అది యుద్ధమైనా సరే, భగవంతుడితో శత్రుత్వాన్ని కలిగినటువంటి అసురులతో జరిగేటువంటి యుద్ధమైనా సరే, అది భక్తియుత సేవే. కాబట్టి మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే విదురుడు శుద్ధ భక్తుడు కాబట్టి భగవంతుడి యొక్క లీలల గురించి చర్చించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, శ్రవణం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, శుద్ధ భక్తిలో ఉంటున్నాడు. కాబట్టి ఈ విధంగా విదురుడు మరి ఇలాంటి భగవంతుడికి సంబంధించినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి విషయాలను చర్చించడానికి విదురుడికి ఉన్నటువంటి అర్హత ఏమిటి? ఇది ఎవరు పడితే వాళ్ళు చర్చించేటువంటిది కాదు. మనందరికీ కూడా అర్హత ఉండాలి. ఇది చర్చించడం వల్ల ఏం జరుగుతుంది? జన్మ కర్మచ మే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వతః. భగవంతుడికి సంబంధించినటువంటి జన్మ గురించి, కర్మ గురించి తత్వంతో తెలుసుకుంటాం. అంటే మనం ఏం చేస్తున్నాం? జ్ఞానాన్ని పొందుతున్నాం, మనం అజ్ఞానాన్ని కోల్పోతున్నాం. ఇలా జ్ఞానాన్ని పొందినటువంటి మనకి అత్యుత్తమ లాభం వస్తుంది. ఏమిటి అత్యుత్తమ లాభం? యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి. అంటే ఈ శరీరాన్ని వదిలేసిన తరువాత మళ్ళీ మనకి తిరిగి ఇంకొక శరీరం రాదు. ఆధ్యాత్మికంగా ఉండిపోతాం, ఆధ్యాత్మిక విశ్వానికి వెళ్ళిపోతాం, భగవంతుడికి నిత్య పార్షదులం అవుతాం, భగవంతుడికి సేవకులం అవుతాం. ఇది అత్యుత్తమమైనటువంటి లాభం. అయితే ఇది ఎంతో మంది ఉన్నా కానీ అందరికీ దొరికేటువంటి ఒక అదృష్టం కాదు, కొంతమందికి మాత్రమే దొరుకుతుంది. అందుకనే ఇక్కడ విదురుడు నాకు చెప్పు, నాకు ఇంకా వినాలని ఉంది, ఇంకా ఎక్కువగా వినాలని ఉంది అని చెప్పడానికంటే ముందు నేనే ఎందుకు వినాలని కోరుకుంటున్నాను అని అంటే తను మూడు అర్హతలు తెలియచేశారు. విదురుడు తనకున్నటువంటి 3 అర్హతలను తెలియచేశారు. ఒకటి, నాకు జిజ్ఞాస ఉంది. ఏముంది? నాకు జిజ్ఞాస ఉంది. అంటే భగవంతుడికి సంబంధించినటువంటి లీలలను వినడానికి కూడా మనకి జిజ్ఞాస ఉండాలి, ఆతృత ఉండాలి, తెలుసుకోవాలి అనేటువంటి కోరిక ఉండాలి, ఇంకా వినాలి, ఇంకా తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస అనేటువంటిది ఉండాలి. కేవలం జిజ్ఞాస మాత్రమే ఉంటే అర్హత వచ్చేస్తుందా? కేవలం జిజ్ఞాస ఉంటే మాత్రమే సరిపోదు. జిజ్ఞాస ఉన్నటువంటి వ్యక్తి జ్ఞానిగా మారతారు. జిజ్ఞాస ఉన్నటువంటి వ్యక్తి కేవలం జిజ్ఞాసను మాత్రమే కలిగి ఉంటే ముక్తి రాదు. ఇంకా తెలుసుకోవాలి అనేటువంటి భావనలో మన ఇంట్లో ఒక లైబ్రరీ పెట్టుకొని భాగవతానికి 100 మంది 100 రకాలుగా భాష్యాలు రాస్తే 100 మంది భాష్యాలను చదవడం, లేదు అంటే యూట్యూబ్లో 100 మంది కథలు చెప్తూ ఉంటే అందరి కథలు వినడం, జ్ఞానాన్ని పెంపొందించుకోవడం,
ఇది మనకు ఉన్నటువంటి జిజ్ఞాస. చాలా మంది నాకు రామాయణంలో ప్రతి క్యారెక్టర్ తెలుసు, మహాభారతంలో ప్రతి క్యారెక్టర్ తెలుసు, నన్ను ఏ క్యారెక్టర్ గురించి అయినా అడగండి, నేను అనర్గళంగా 1 గంట సేపు మాట్లాడగలను ఆ క్యారెక్టర్ గురించి అని చెప్పేటువంటి చాలా మంది భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కేవలం జ్ఞానాన్ని మాత్రమే పొందారు. వాళ్ళందరూ జిజ్ఞాసతోటి పొందినటువంటి జ్ఞానంతోటి భగవంతుడికి శరణాగతులు అవ్వకపోతే వాళ్ళు పొందినటువంటి జ్ఞానం వాళ్ళని ముక్తి వరకు తీసుకెళ్లదు. జ్ఞానం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడు. జ్ఞానం యొక్క జ్ఞేయము నేనే అనేటువంటి విషయం భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తెలియచేశాడు. ఇలాంటి ఒక జ్ఞానాన్ని పొంది కూడా మనం భగవంతుడికి కనుక శరణాగతులం అవ్వకపోతే, ఇంకా మనము కర్మకాండలోనే ఉండిపోతే అలాంటి భక్తి ప్రశంసింపబడదు. అలాంటి భక్తిని కృష్ణుడు కూడా మెచ్చరు. అలాంటి భక్తి వల్ల మనకి కృష్ణుడి యొక్క కరుణ మనకు దొరకదు. ఓకే, ఇక రెండవది నేను భక్తుడను. ఏమిటండి రెండవ అర్హత? భక్తుడు. భక్తుడైనటువంటి వాడికి మాత్రమే భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం వినేటువంటి అర్హత ఉంటుంది. మనందరం ఆటోమేటిక్ గా మనందరం అనుకోకుండా వచ్చి ఇక్కడ కూర్చొని మనందరం జ్ఞానాన్ని పొందట్లేదు. మనందరిలో పూర్వజన్మలో ఉన్నటువంటి అజ్ఞాత సుకృతి ఉంది కాబట్టి ఆ అజ్ఞాత సుకృతి కారణంగా మనల్ని అందరినీ తీసుకొచ్చి కృష్ణుడు ఇక్కడ కూర్చోబెట్టి భాగవత శ్రవణం చేసేటువంటి ఒక అవకాశాన్ని కల్పించారు. అంతేకాని ఏదో అనుకోకుండా వచ్చేసి కూర్చోలేదు ఇక్కడ. అలా అనుకోకుండా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా గ్రూప్ లో. వాళ్ళందరికీ ఈ సుకృతి లేదు, అందుకని గ్రూప్ లోనే ఉండిపోయారు. కొంతమంది కొంత దూరం వరకే వస్తారు, క్లాస్ దాకా వచ్చే దూరం వాళ్ళందరూ రాలేరు. కొంతమంది వాట్సాప్ గ్రూప్కి బయట ఉంటారు, కొంతమంది వాట్సాప్ గ్రూప్లో ఉంటారు, కొంతమంది జూమ్ క్లాస్లో ఉంటారు, కొంతమంది యూట్యూబ్లో ఉంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయి వరకు వింటారు. అంటే ఈ శ్రవణం చేయాలి అని అంటే మనం ఎంత అధికంగా భక్తి చేస్తామో అంత అధికంగా శ్రవణం చేసేటువంటి అవకాశం వస్తుంది. అయితే నాకు అర్హత ఉంది కాబట్టి నాకు వివరించండి అని మైత్రేయుణ్ణి విదురుడు అడుగుతున్నారు. భక్తి కూడా ఉంది. ఒక్క భక్తి ఉంటే సరిపోదు. ఒక్క భక్తి అనేటువంటిది జ్ఞానంతో కూడి ఉండాలి. భక్తి అనేటువంటిది శ్రద్ధతో కూడి ఉండాలి. మూఢ భక్తి కాకూడదు. మనందరం కూడా కృష్ణుడు ఎవరు అనేటువంటి విషయం కూడా తెలియకుండా కృష్ణుడికి భక్తి చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు చేస్తారు అంటే నా తల్లిదండ్రులు చెప్పారు, నా తాత ముత్తాతలు చెప్పారు కాబట్టి నా కులదేవత అని నేను చేస్తున్నాను అని అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. చాలా మంది కులదేవతలు కూడా ఉన్నారు, వేరే వేరే వాళ్ళు. ఇంటి దేవతలు, కులదేవతలు, గ్రామ దేవతలు, ఊరు దేవతలు, లేకపోతే మండలం దేవతలు, జిల్లా దేవతలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పూజ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి సంబంధించినటువంటి మహిమలు వాళ్ళకి తెలియదు, వాళ్ళ వల్ల వీళ్ళు పొందుతున్నటువంటి లాభము వీళ్ళకి తెలియదు, వీళ్ళు 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 ఏం పతనం అవుతున్నారు అనేటువంటి విషయం కూడా తెలియదు. కానీ కులదేవత పూజ ఆచారంగా వస్తుంది కాబట్టి నేను చేస్తున్నాను అనేటువంటి భావంలోనే చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళ భక్తి మూఢభక్తి. ఇలాంటి మూఢభక్తి ఉంటే మనకి అర్హత రాదు. ఇలాంటి మూఢభక్తి వలన మనకి ఇలాంటి ఒక అదృష్టం మనందరికీ రాదు. దీనికి కావాల్సింది తత్వంతో కూడినటువంటి జ్ఞానం. ఇంకొకటి, మనం అందరం కూడా జ్ఞానాన్ని పొందుతాం, కానీ ఆ జ్ఞానాన్ని పొందడం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే అసలు ఇది నిజమా కాదా, అసలు ఇది సరైందా కాదా, అసలు కృష్ణుడు ఉన్నాడా లేదా, కృష్ణుడు ఉంటే ఏం చెప్పాడు, ఏం చెప్తే ఆయన భావం ఎలా ఉంది, కృష్ణుడినే డౌట్ఫుల్ గా కృష్ణుడి గురించే మనము అడుగుతున్నటువంటి ప్రశ్నలైనా మనం తెలుసుకున్నటువంటి జ్ఞానమైనా కానీ అనుమానాస్పదంగా అడుగుతున్నటువంటి ప్రశ్నలు, అనుమానాస్పదంగా పొందుతున్నటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం యొక్క ముఖ్య ఉద్దేశం కృష్ణుడి మీద భక్తిని పెంచుకోవడం కాదు, కృష్ణుడి పట్ల మనకు ఉన్నటువంటి డౌట్లని క్లారిఫై చేసుకోవడం. అంటే కృష్ణుడి మీద ముందు మనకు నమ్మకం లేదు, కృష్ణుడి మీద నమ్మకం లేకుండా మనం పొందుతున్నటువంటి జిజ్ఞాస వల్ల కలిగినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది భక్తి వరకు దారితీయదు. అలాంటి భక్తి యాక్చువల్గా భక్తి అనబడదు, అది కేవలం ఒక కర్మ. అలాంటి కర్మ గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. అందుకనే విదురుడు నాకున్నటువంటి మూడవ అర్హత ఏమిటి అని చెప్తున్నారు, నాకు శ్రద్ధ కూడా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో నాకు జిజ్ఞాస ఉంది, నాకు శ్రద్ధ ఉంది, నేను భక్తుడిని కూడా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు.
అంటే ఇన్ని అర్హతలు ఉంటే తప్ప కృష్ణుడికి సంబంధించినటువంటి జ్ఞానం మనందరికీ తెలియదు. లేదు అని అంటే కనుక మనందరం కూడా అజ్ఞానంలోనే ఉండిపోతాం. ఇన్ని అర్హతలు కలిగినటువంటి విదురుడితోటి ఇప్పుడు మైత్రేయుడు మాట్లాడుతున్నాడు. ప్రత్యేకించి విదురుడు అడిగినటువంటి ప్రశ్న అత్యద్భుతమైనటువంటి ప్రశ్న. యాక్చువల్గా మనకి మైత్రేయుడు చాలా సందర్భాల్లో తెలియచేసినటువంటి విషయం, శ్రీమద్ భాగవతంలో తెలియచేసినటువంటి విషయం ఏమిటి అని అంటే, ఎవరైతే వ్యక్తి శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయరో, ఎవరైతే వ్యక్తి భగవంతుడికి సంబంధించినటువంటి జన్మ కర్మల మీద ఆకర్షణ చూపించరో, ఎవరైతే వ్యక్తులు భగవంతుడి యొక్క లీలలను వినడానికి ఆకర్షణ చూపించరో వాళ్ళు మనుషులు కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. అంటే ఒక జంతువుతోటి పోలుస్తున్నారు. ఒకవేళ మనం భాగవతాన్ని కనుక వినకపోతే, భాగవతం వినడానికి మనకి అభిరుచి రాకపోతే, భాగవతాన్ని వినేటువంటి అదృష్టం మనకి కలగకపోతే, మానవ శరీరంలో ఉన్నామనే కానీ మనం మనుష్యులం కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకు? మానవ శరీరం యొక్క ముఖ్య ఉద్దేశము ఈ మానవ శరీరంలో ఉన్నటువంటి ఆత్మని ఉద్ధరించడం. ఈ ఆత్మని భగవద్ధామానికి తీసుకెళ్లి భగవంతుడికి సేవకుడుగా తన నిజ స్థితిలో ఉంచగలగడానికి మానవ శరీరం ఉపయోగపడాలి. అలాంటి మానవ శరీరాన్ని సునక మార్జాలాలలాగా ఇంద్రియ తృప్తి కోసం మాత్రమే ఉపయోగిస్తే మనకి జంతువులకి ఏమీ తేడా లేదు. విదురుడు చేస్తున్నటువంటి పని చాలా గొప్ప పని. నిజమైనటువంటి మనిషి, ఒక మనిషిగా చెయ్యాల్సినటువంటి పని. ఇది వదిలిపెట్టి మిగిలిన అన్నీ చేసేటువంటి వాళ్ళు మనుషులుగా గుర్తింపబడరు. మనుషులుగా వాళ్ళని పరిగణించడానికే లేదు. కాబట్టి భాగవతం విననటువంటి వాళ్ళు దురదృష్టవంతులు. భాగవతం విననటువంటి వాళ్ళు మానవ సమాజంలో నివసిస్తున్నటువంటి జంతువులు. ఇది మనకి నేను చెప్తున్నటువంటి విషయం కాదండి. ఇది శ్రీమద్ భాగవతంలోనే సుఖదేవ గోస్వామి తన నోటితో చెప్తున్నటువంటి మాట. ఓకే, అంత ఘాటైనటువంటి పదాలని ఆచార్యులు మాత్రమే ఉపయోగించగలరు. మనలాంటి వాళ్ళు ఉపయోగించలేరు. ఎందుకంటే అవి మనం ఉపయోగిస్తే అవి మనల్ని ఎవరు కూడా ప్రశంసించరు, మనల్ని ఎవరు కూడా స్వాగతించరు. ఓకే పర్వాలేదు, మీరు వాడండి, మీరు ఎన్నైనా నన్ను తిట్టండి అని ఎవరైనా అంటారా? మీరు ఎన్ని తిట్టినా నేను పడతాను అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తిరిగి 100 తిడతారు కదండి. ఒకటంటే 100 అంటారు. కానీ సుఖదేవ గోస్వామి లాంటి వాళ్ళు మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప ఆచార్యులు కూడా సైలెంట్ గా వింటున్నారు. సుఖదేవ గోస్వామికి తండ్రి ఎవరు? వ్యాసదేవుడు. వ్యాసదేవుడు కూడా కూర్చొని వింటున్నారు సుఖదేవ గోస్వామి చెప్తుంటే. వ్యాసదేవుడి గురువు ఎవరు? నారదుడు. నారదుడు కూడా కూర్చొని వింటున్నారు. యాక్చువల్గా శ్రీమద్ భాగవతాన్ని రాయడానికి ప్రేరణ ఇచ్చిందే నారదుడు వ్యాసదేవుడికి. వ్యాసదేవుడు రాశాడు భాగవతాన్ని. ఆ భాగవతాన్ని సుఖదేవ గోస్వామి చెప్తుంటే వ్యాసదేవుడే వింటున్నారు. మీరు అర్థం చేసుకుని సుఖదేవ గోస్వామి యొక్క స్థాయి ఏంటి అనేది. అంతేకాదు, సప్తర్షులు కూడా వచ్చి వింటున్నారు. అంతేకాదు, భగవంతుడి యొక్క వివిధ అవతారాలు కూడా వచ్చి కూర్చొని వింటున్నారు. ఎవరు? పరశురాముడు కూడా ఉన్నారు అక్కడ. అంటే స్వయంగా భగవంతుడికే వినిపించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి సుఖదేవ గోస్వామి చెప్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, భగవత్ కర్మలని, భగవంతుడి లీలలని, భగవంతుడి జన్మని, కర్మని మనం అర్థం చేసుకోవడానికి కనుక ప్రయత్నం చేయకపోతే, శ్రీమద్ భాగవతాన్ని కనుక శ్రవణం చేయకపోతే మనం మనుషులం కాదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా శ్రద్ధని కలిగి ఉండాలి. అంటే శ్రద్ధ అంటే విశ్వాసం, నమ్మకం, భగవంతుడి మీద నమ్మకం ఉండాలి. భగవంతుడికి సంబంధించినటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉందో, ఈ జ్ఞానం మనకి అందిస్తున్నటువంటి గురువుల మీద నమ్మకం ఉండాలి. ఈ జ్ఞానం మీద నమ్మకం ఉండాలి. శరణాగతి భావన ఉండాలి. అలా ఉన్నప్పుడు పొందుతున్నటువంటి జిజ్ఞాస, ఇంకా తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస నిజమైనటువంటి భక్తికి మూలం. అంతేకాని ఏ నిరాకార వాదం మీద నమ్మకంతోటో, లేదు అనంటే ఇంకా ఏదో ఒక అనేక రకాలైనటువంటి భగవంతుడికి సంబంధించినటువంటి విషయాల పట్ల ఉన్నటువంటి డౌట్ తోటో, ఆయన ఎలా భగవంతుడు అవుతారు, భగవంతుడు కారు అని నిరూపించడం కోసం మనం అడుగుతున్నటువంటి ప్రశ్నలతోటి వచ్చేటువంటి జిజ్ఞాస ఏదైతే ఉందో, అలాంటి జిజ్ఞాస సరి అయినటువంటి జిజ్ఞాస కాదు. కేవలం మనము భక్తిని ప్రదర్శించాలి. భక్తి కోసమే మనకి ఇదంతా శ్రవణం కూడా. ఓకే, ఈ శ్రవణము అనేటువంటిది అంత ఇంపార్టెంట్. అలా అని ఎవరు పడితే వాళ్ళు చెప్పింది, ఏది పడితే అది చెప్పింది వినకూడదు. ప్రామాణికమైనటువంటి మూలం ద్వారా, ఇంతకు ముందు విదురుడు ఏ విధంగా అయితే నేను పరంపర ద్వారా తెలుసుకున్నాను, వరాహ భగవానుడు హిరణ్యాక్షుణ్ణి చంపారు అనేటువంటి విషయం, ఆ విషయం గురించి నాకు ఇంకా తెలియచేయండి అని ఎలా అయితే అన్నారో అలా
ఓకే. సో ఇప్పుడు మైత్రేయుడు మాట్లాడుతున్నారు. సో మైత్రేయుడు మాట్లాడుతూ విదురుడు గురించి ముందుగా విదురుడిని ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే ఇంత గొప్ప ప్రశ్న అడిగినటువంటి వ్యక్తిని ముందుగా గురువు ప్రశంసించాలి. ఎందుకంటే అది ఆధ్యాత్మికమైనటువంటి ప్రశ్న. ఇది నమ్మకం లేకుండా అడిగింది కాదు, నమ్మకంతోటి అడిగింది. భక్తి లేకుండా అడిగింది కాదు, భక్తితోటి అడిగింది. ఇంకా తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలంతో అడిగింది. ఒక శిష్యుడు గనక తన కుతూహలాన్ని చూపిస్తే గురువు తను కోరుకున్న దానికంటే ఎక్కువ చెప్తారు. గురువు తను కోరుకున్న దానికంటే ఎక్కువ చెప్తారు. అలా మైత్రేయుడు లాంటి గురువు, విదురుడు లాంటి శిష్యుడు మధ్య జరుగుతున్నటువంటి చర్చ అత్యద్భుతమైనటువంటి చర్చ అవుతుంది. ఎందుకంటే చెప్పే గురువులోనూ అర్హత ఉంది, వినే శిష్యుడిలోనూ అర్హత ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి చర్చ కేవలం ఆధ్యాత్మికమైనటువంటి విషయాలే ఉంటాయి. కాబట్టి మనందరికీ అవసరమైనటువంటి విషయాలు మాత్రమే ఉంటాయి. అంటే యాక్చువల్గా ఈ అధ్యాయం పేరు చూస్తే సంధ్యా సమయమున దితి గర్భధారణము అనేటువంటి ప్రశ్న. వినడానికి ఒక బూతులాగుంది కదండి. సంధ్యా సమయమున దితి యొక్క గర్భధారణము అనేటువంటిది వినడానికి ఎలా ఉన్నా కానీ ప్రతి చాప్టర్లోనూ శ్రీమద్ భాగవతంలో ఇవ్వబడింది అని అంటే దాని నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి అని అర్థం. మనకి ఇష్టం ఉన్నా, మనకి ఇష్టం లేకపోయినా, టాపిక్ పేరు నచ్చినా, టాపిక్ పేరు నచ్చకపోయినా మనందరికీ కూడా ఉపయోగకరమైనటువంటి విషయాలు ఇందులో ఉంటాయి. ఈ అధ్యాయంలో ప్రత్యేకించి ఒక భార్య భర్తతో ఎలా ఉండాలి, ఒక భర్త భార్యతో ఎలా ఉండాలి, వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉంటే ఏ విధంగా వాళ్ళు ఉద్ధరింపబడతారు అనేటువంటి విషయాన్ని మనకి ఈ అధ్యాయంలో చర్చించబడింది. కాబట్టి ఈ అధ్యాయంలో చర్చించబడినటువంటి విషయాన్ని సింపుల్ గా కొట్టిపారేసేటువంటి విషయం కాదు, చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. మన దైనందిన జీవితంలో ప్రతి వ్యక్తి, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రతి ప్రభుజీకి, అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి వాళ్ళు తన భార్య పిల్లలతో కలిసి ఉంటున్నారు. ప్రతి మాతాజీ కూడా వాళ్ళ భర్తతోటి పిల్లలతోటి కలిసి ఉంటున్నారు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఎలా ఉండాలి, వాళ్ళిద్దరు ఎలా ఉంటే ఆధ్యాత్మికంగా పురోగమిస్తారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అని అంటే మనం ఈ అధ్యాయాన్ని తప్పకుండా చదివి అర్థం చేసుకుని తీరాలి. అప్పుడు మాత్రమే మనకి మన బంధాలని ఇంకా ఏ విధంగా దృఢపరుచుకోవాలి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఏ విధంగా మన బంధాలతోటి మనం ప్రవర్తించాలి అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ఇక మైత్రేయుడు మాట్లాడుతూ, నీవు కావించినటువంటి విచారణ భగవతావతారములకు సంబంధించి ఉన్నందున భక్తునికి తగినట్లుగా ఉన్నది. మర్చులకు మృత్యుపాశము నుండి ముక్తిని వసగినది ఆ దేవదేవుడే. మైత్రేయుడు మాట్లాడుతూ విదురుని ఏమన్నారు? వీరుడా అని అన్నారు. చూడండి, మొదటి వర్డే ట్రాన్స్లేషన్ లో ఓ వీరుడా అని అన్నారు. ఎందుకు విదురుడు వీరుడు? ఎప్పుడైనా మీరు ఎవరైనా విదురుడు యుద్ధం చేయడం చూసారా, విన్నారా? శ్రీమద్ భాగవతంలో కానీ లేదా మహాభారతంలో కానీ విదురుడు అస్త్రాలను పట్టుకుని యుద్ధం చేశాడా ఎప్పుడైనా? విదురుడు ఎప్పుడో యుద్ధం చేయకపోయినా మరి వీరుడు ఎలా అయిపోయాడు? భక్తిలో పరిపక్వత ఉంది కాబట్టి వీరుడు ప్రభుజీ. వీరుడు అంటే యుద్ధం చేసి శత్రువును ఓడించినటువంటి వాడే వీరుడు కాదు. నిజమైన వీరుడు ఎవరు అని అంటే భౌతికమైనటువంటి మాయని జయించిన వాడు వీరుడు. భౌతిక మాయ చాలా బలమైన శత్రువు. భౌతిక మాయను జయించకుండగా నేను వీరుణ్ణి, నేను ఆ రాజును చంపాను, ఈ రాజును చంపాను, ఆ రాజ్యాన్ని పొందాను, ఈ రాజ్యాన్ని పొందాను, నేను గనక బాణం పట్టుకుంటే నా చేతిలో ఎవరైనా సరే ఓడిపోవాల్సిందే, ఎవరైనా సరే నా ముందు చనిపోవాల్సిందే అనేటువంటి మాటలు మాట్లాడేటువంటి వాడు వీరుడు కాదు. వీరులు ఎవరు? మాయని జయించినటువంటి వాడు వీరుడు. ఎందుకు విదురుణ్ణి వీరుడా అని ప్రశంసించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇక్కడ? ఎందుకు అంటే మనం ఈ అధ్యాయంలో చదవబోయేటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అది కశ్యపుడికి దితికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ. కశ్యపుడితోటి పోలిస్తే విదురుడు యొక్క స్థాయి ఏమిటి అనేటువంటి విషయం మనకు అర్థం. కశ్యపుడు వీరుడా? లేదు అని అంటే విదురుడు వీరుడా? ఎవరు వీరుడు అనేటువంటి విషయం తెలియాలి. మీరు అసలు యాక్చువల్గా చూస్తే కశ్యపుడికి అదితికి వామన భగవానుడు జన్మించారు. కశ్యపుడికి అదితికి భగవంతుడి యొక్క అవతారమే కశ్యపుడు ద్వారా జన్మించడం అనేటువంటిది జరిగింది. మరి అలాంటి కశ్యపుడు వీరుడా? లేదు అని అంటే విదురుడు వీరుడా? విదురుడికి కశ్యపుడికి మధ్య ఉన్న తేడా ఏమిటి? ఎందుకు విదురుడిని హైలైట్ చేసి మరి మైత్రేయుడు మాట్లాడుతున్నారు? ఆ విషయం మనకి ఈ అధ్యాయంలో మనం సమ్మరీగా అర్థం చేసుకోవాలి.
కశ్యపుడి కంటే గొప్పవాడు విదురుడు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. విదురుడు ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తి. విదురుడు భక్తుడు. విదురుడు మాయని జయించారు. కానీ కశ్యపుడు జయించలేదు మాయని. కశ్యపుడు మాయని జయించలేకపోయాడు. ఆయన భగవంతుడిని కూడా తన పుత్రుడుగా పొందగలిగారేమో కానీ మాయను మాత్రం జయించలేకపోయాడు. అంటే ఆధ్యాత్మికతలో ఎన్ని స్థాయిలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. భక్తిలో ఎన్ని స్థాయిలు ఉన్నాయి అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. అగ్రగణ్యుడైనటువంటి భక్తుడు ఎలా ఉంటాడు అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. కొంచెం కొంచెం తేడా ఉంటుంది ఆ భక్తుడికి ఈ భక్తుడికి మధ్య. గొప్ప భక్తుడు ఎవరు అంటే, అందుకని ఇక్కడ ఈ ఇద్దరి గురించి విడివిడిగా చెప్తూనే ఈ ఇద్దరి గురించి పోల్చుకునే విధంగా మనకి ఈ యొక్క మైత్రేయుడి యొక్క వర్ణన అనేటువంటిది మనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అందుకని విదురుణ్ణి ముందు నువ్వు కశ్యపుడు లాంటి వాడివి కాదు, నువ్వు వీరుడివి, నువ్వు మాయని జయించావు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నావు. ఇక్కడ ఎలాంటి వీరోచితమైనటువంటి కర్మలు చేయకపోయినా విదురుడు వీరుడే. కాబట్టి ఎందుకంటే భౌతికమైనటువంటి మాయలో ఉన్నటువంటి విదురుడికి అన్ని రకాల సుఖాలు, అన్ని రకాల సౌఖ్యాలు ఉన్నాయి, ఐశ్వర్యము ఉంది, అన్ని అనుభవించగలడు. కానీ హస్తినాపురం నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళాలా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏదో ఒక వంక కావాలి ఆయనకి హస్తినాపురాన్ని వదిలేసి వెళ్ళిపోవడానికి. ఎప్పుడైతే కురుక్షేత్ర యుద్ధం మొదలవబోతుందో అప్పుడు విదురుడు చాలా ఘాటైన మాటలు మాట్లాడడం అనేటువంటి జరిగింది తన సోదరుడైనటువంటి ధృతరాష్ట్రుడితోటి, దుర్యోధనుడితోటి. ఎప్పుడైతే ఈ ఘాటైన పదాలను ఉపయోగించి అసలు నువ్వు మనిషివే కాదు అని అన్నారు, నీకు సిగ్గు లజ్జ ఏమీ లేదు అని అన్నారు. ఇలాంటి పదాలు వాడినటువంటి విదురుడిని ఉద్దేశించి దుర్యోధనుడు, నువ్వు హస్తినాపుర సామ్రాజ్యంలో ఉండడానికి అర్హుడువు కాదు, నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపో అన్నారు. ఒక్క క్షణం కూడా ఆగలేదు విదురుడు. వెంటనే తన చేతిలో ఉన్న అస్త్రాలను అట్లా పడేసి, తన చేతిలో ఉన్న బాణాన్ని అక్కడ పడేసి, యుద్ధం చేసినా చేయకపోయినా అప్పట్లో ఒక రాజ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి చేతిలో ఒక బాణం అనేటువంటిది ఉంటుంది, ఓకే, ఒక విల్లు అనేటువంటిది ఉంటుంది. అవన్నీ అక్కడ పడేసి క్షణం కూడా ఆగకుండా వెనక్కి తిరిగి కూడా చూడకుండా వెళ్తూ దుర్యోధన బాయ్, ధృతరాష్ట్ర బాయ్ అని చెప్పలేదు. క్షణం కూడా ఆగకుండా అక్కడి నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. అంటే విదురుడు తృణంతో సమానంగా తీసి పారేశారు తనకున్నటువంటి ఐశ్వర్యాన్ని, తనకున్నటువంటి సుఖాన్ని, సౌఖ్యాన్ని. అది అందుకనే విదురుడు వీరుడు. అలాంటి వీరుడు హస్తినాపురాన్ని వదిలేసి ఇంకొక రాజ్యానికి వెళ్ళలేదు. హస్తినాపుర రాజును వదిలేసి ఇంకొక రాజును పట్టుకోలేదు. దుర్యోధనుడు వద్దన్నాడు కదా అని చెప్పేసి ధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయి ధర్మరాజు పంచన కూర్చోలేదు. ఆయన భగవంతుడి కోసం అన్వేషణలు, జ్ఞాన అన్వేషణలు, భక్తి మార్గంలో ఆయన తీర్థయాత్రలు చేయడానికి వెళ్ళారు. అందుకనే ఆయన వీరుడు. అంతేకాని భౌతికంగా ఇక్కడ అనుభవించకపోతే ఇంకో చోటికి వెళ్ళి అనుభవిద్దాం అనేటువంటి భావంలో, ఇక్కడ కుదరకపోతే ఇంకొక చోట, ఇది కాకపోతే ఇంకొకటి, ఏదో ఒక రకంగా ఇంద్రియ తృప్తి పొందుదాము అనేటువంటి భావంలో ఆయన ఇల్లు వదిలేసి వెళ్ళలేదు. అందుకనే ఆయన వీరుడు. అందుకనే ఇలాంటి వీరుడు భక్తుడిని మాత్రమే వీరుడు అని అంటారు, కానీ వేరే ఎవరు వీరుడు కాదు. ఎందుకంటే కేవలం భక్తుడు మాత్రమే ఇలాంటి మాయని జయిస్తాడు. ఇలాంటి భౌతికమైనటువంటి విషయాలకి పట్ల ఆకర్షణ లేకుండా క్షణంలో వదిలేయగలుగుతారు విదురులాగా. ఓకే, అందుకని ఆయన విదురుడు. ఇంకా ఈయనకున్నటువంటి గొప్పతనం గురించి ఏం చెప్తున్నారు అనంటే, నువ్వు విదురుడు వీరుడు అని చెప్పిన తర్వాత ఇప్పుడు నేను నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పబోతున్నాను. నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి నేను సమాధానం చెప్పబోతున్నాను. ఎలా చెప్పబోతున్నాను, నాకెలా తెలిసింది దానికి సమాధానం? మైత్రేయుడు చెప్తూ నాకెలా తెలిసింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఎలా అంటే, ఈ కథలను నారదముని ద్వారా శ్రవణం చేసి ఉత్తానపాద తనయుడు దేవదేవుని విషయమున మిగులు జ్ఞానవంతుడయ్యను. తన పాదమును మృత్యువు యొక్క శిరముపై ఉంచి అతడు హరిపదమును చేరెను. యాక్చువల్గా ఏదైతే కథని ఇప్పుడు నీకు చెప్పబోతున్నానో ఆ కథను విన్నటువంటి ధ్రువుడు పొందినటువంటి లాభం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఆల్రెడీ నారదుడు ధ్రువుడికి ఈ విషయాలన్నీ తెలియచేశాడు. ధ్రువుడికి నారదుడు గురువు. నారదుడు ధ్రువుడికి తెలియచేసినటువంటి విషయం వల్ల ధ్రువుడు యుక్త వయస్సులోనే ముక్తిని పొందగలిగారు. మృత్యువు తల మీద కాలు పెట్టి వైకుంఠంలో కాలు పెట్టారు. అంటే
జనరల్ గా మనం చూస్తే మన శరీరాన్ని మృత్యువు కబళించి వేస్తుంది కదండి. మృత్యువు వల్ల మన శరీరాన్ని మనం కోల్పోతాం. కానీ ధ్రువుడు అలా కాదు. ధ్రువుడిని మృత్యువు ఏం చేయలేదు. మృత్యువు మీదనే కాలు పెట్టి ఆయన తన నిజ శరీరంతో ఆధ్యాత్మిక విశ్వానికి వెళ్ళిపోయారు. మనందరం ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని పొందుతాం. ఈ శరీరం నుంచి ఇంకొక శరీరానికి వెళ్ళేటువంటి మనకి ధ్రువుడికి చాలా తేడా ఉంది. మనం శరీరాన్ని వదిలేస్తాం, కానీ ధ్రువుడి శరీరాన్ని వదిలేయలేదు. శరీరంతోనే వెళ్ళిపోయారు వైకుంఠానికి. ఎలా వెళ్ళారు? మృత్యువు ఏం చేయలేకపోయింది ధ్రువుణ్ణి. అందుకనే మృత్యువు శిరస్సు మీద కాలు పెట్టి తను వైకుంఠానికి వెళ్ళారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎందుకు? ఇలాంటి భగవంతుడికి సంబంధించినటువంటి కథలను మట్ల శ్రవణం చేయడం వలన నారదముని ద్వారా తను మాయను జయించారు, మృత్యువును కూడా జయించారు, ఆధ్యాత్మిక విశ్వానికి వెళ్ళగలిగారు. వరాహ భగవానుడు మరియు హిరణ్యాక్షుని నడుమ సంభవించినటువంటి యుద్ధ వృత్తాంతమును దేవతా ప్రధానుడు బ్రహ్మ వివరించగా పూర్వము నేను వింటిని. మైత్రేయుడు చెప్తున్నారు, నువ్వు ఏదైతే అడిగావో దానికి సమాధానం నేను ఆల్రెడీ బ్రహ్మదేవుడి నుంచి విన్నాను. ఎప్పుడు విన్నాను? బ్రహ్మదేవుడు దేవతలకి తెలియచేస్తున్నారు. ఒకసారి దేవతలు బ్రహ్మదేవుడిని ఆశ్రయించారు, మమ్మల్ని రక్షించండి అనేటువంటి విషయాన్ని ఆశ్రయించినప్పుడు అప్పుడు ఈ కథ అంతా తెలియచేశారు. యాక్చువల్గా దేవతలందరికీ ఏదో ఒక అసురుల వల్ల ప్రాబ్లం వస్తే వాళ్ళు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. ఫస్ట్ వాళ్ళకి ఈజీ యాక్సెసిబుల్, బ్రహ్మదేవుడు ఈజీగా దొరుకుతారు కాబట్టి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. శివుడు ఈజీగా దొరకరు, విష్ణువు ఈజీగా దొరకరు. అందుకని వాళ్ళు ముందు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. బ్రహ్మదేవుడు తీసుకెళ్తే శివుడి దగ్గరికి వెళ్ళగలుగుతారు, కానీ వాళ్ళంతకు వాళ్ళు వెళ్ళలేరు శివుడి దగ్గరికి. దేవతలు వాళ్ళంతకు వాళ్ళు శివుడి దగ్గరికి వెళ్ళలేరు, కానీ శివుడి దగ్గరికి వెళ్ళి శివుడి దర్శనం కూడా చేసుకోగలిగినటువంటి శక్తి బ్రహ్మదేవుడికి ఉంది, కానీ దేవతలకు లేదు. అందుకని దేవతలలో శ్రేష్ఠుడు ఎవరు అని అంటే బ్రహ్మదేవుడు. దేవతా శ్రేష్ఠుడైనటువంటి బ్రహ్మదేవుడు దేవతలందరినీ తీసుకుని శివుడి దగ్గరికైనా విష్ణు దగ్గరికైనా వెళ్తారు. శివుడి దగ్గరికి వెళ్తే శివుడు బ్రహ్మ ఇద్దరు కలిసి దేవతలను తీసుకుని విష్ణు దగ్గరికి వెళ్తారు, శ్వేత సముద్రం దగ్గరికి వెళ్తారు. ఓకే, అలాంటి సముద్రం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే విష్ణు భగవానుడు చాలా దూరం నుంచి శబ్దం రూపంలో ఏదో కొంచెం వినిపిస్తుంది. సరిగా వినపడదు, సరిగా కనపడదు. అంటే బ్రహ్మకి, శివుడికి, దేవతలకు కూడా భగవంతుని దర్శనం చేసుకునేటువంటి భాగ్యం లేదు. ఏదో వినపడినట్లు, కనపడనట్లు భగవంతుడు అలా జలక్ దర్శనం ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఏదో ఒక శబ్ద రూపంలో ఒక శబ్దంలా వచ్చి వినిపించిపోతుంది. అంతేగాని విష్ణు భగవానుని దర్శనం చేసుకోవడం అంటే అది చిన్న విషయం కాదు, అంత సాధ్యమయ్యేటువంటి విషయం అంతకంటే కాదు. అయితే ఈ కథను నేను విన్నట్లు నీకు తెలియజేస్తాను అనేటువంటి విషయం చెప్తున్నాను. ఓకే, ఈ కథను నేను విన్నట్లు తెలియజేస్తాను. దితిరాక్షాయ నీక క్షత్తార్మరీచం కశ్యపం పతిం అపత్య కామాచకమే సంధ్యాయాం హృత్యయార్ధితాం. భవానీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. అప్పుడు సూర్యుడు అస్తమించుచుండెను. అగ్నిజిహుడగు శ్రీ విష్ణు భగవాన్ ఒక నిమిషం, 8వ శ్లోకం. 8. హరే కృష్ణ, సారీ ప్రభుజీ. దక్షిణి తనయగు దితి మైథున కోరికచే పీడితురాలే సంతానమును పొందుటకు సంధ్యా సమయమున సంభోగార్థమే భక్తయగు కశ్యపుని మరీచి తనయుడే ప్రార్థించను. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, జనని మాతాజీ. ఇష్ట్వాగ్నిజిహ్వం పయసా పురుషం యజుషాం పతిం నిమ్లోచ్యత్యర్క ఆసీనం ఆజ్ఞగారే సమాహితం. జనని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. అప్పుడు సూర్యుడు అస్తమించుచుండెను. అగ్నిజిహుడగు శ్రీ విష్ణు భగవానునకు ఆహుతులను నొసగిన పిమ్మట ఆ ముని సమాధి మగ్నుడై ఉండెను. యాక్చువల్గా కశ్యప మహాముని దగ్గరికి తన భార్య అయినటువంటి దితి రావడం అనేటువంటిది జరిగింది. ఆ దితి కామవాంఛతో ఉన్నటువంటి దితి మొదటి శ్లోకంలో 8వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, దక్షుడు తన యొక్క దితి మైథున కోరికచే పీడితురాలై సంతానమును పొందుటకు సంధ్యా సమయం అంటే ఈవినింగ్, అంటే అటు పగలు కాదు అటు రాత్రి కాదు, సంధ్యా సమయం అంటే పగలు రాత్రి మధ్య సమయం, సంభోగార్థమై భర్తయగు కశ్యపుని ప్రార్థించను. కశ్యపుడు ఎవరు? మారీచి యొక్క పుత్రుడు. ఆ సమయంలో కశ్యపుడు ఏం చేస్తున్నారు? ధ్యాన మగ్నుడై సమాధి స్థితిలో ఉన్నారు. సమాధి స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి మైథున వాంఛతోటి తన భార్య అయినటువంటి దితి రావడం అనేటువంటిది
జరిగింది. అంటే యాక్చువల్గా ఇది ఒక సరి అయినటువంటి సమయం కాదు. ఇలాంటి పనులు చేయడానికి ఇది సరి అయినటువంటి సమయం కాదు. పైగా భర్త కూడా సమాధి స్థితిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఒక భార్య చేయకూడనటువంటి పని ఇక్కడ దితి చెయ్యాలి అని అనుకుంటున్నారు. అందుకనే ఇది సరి అయినటువంటి పని కాదు. అయితే దితి తన కోరికను తన భర్తతోటి ఏ విధంగా తెలియచేస్తుంది? దితికి ఉన్నటువంటి పరిస్థితి, దితికి ఉన్నటువంటి ఇప్పుడు తన పిల్లల్ని పొందాలి అనేటువంటి కోరిక ఏదైతే ఉందో, ఆ కోరిక సరి అయినటువంటిది అనేటువంటి విషయాన్ని తెలియచేయడం కోసం దితి తన భర్తతోటి మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందో చూద్దాం. దితిరువాచ ఏష మాం త్వత్కృతే విద్వన్ కామ ఆస్తశరాసనః దునోతి ధీనాం విక్రమ్య రంభామివ మతంగజః. లక్ష్మీదేవి మాతాజీ 10వ శ్లోకాన్ని చదువు. హరే కృష్ణ ప్రభుజీ. సౌందర్యవతియగు దితి తన కోరికను ఆ ప్రదేశమున ఇట్లు వెలుబుచ్చను. ఓ విద్వాంసుడా, మదపుటేనుగు అరటి చెట్టును పీడించుచున్నట్లుగా మన్మధుడు తన బాణములను కొని నన్ను తీవ్రముగా కలత పెట్టుచున్నాడు. హరే కృష్ణ. ఓకే, సో నెక్స్ట్ తద్భవాన్ దహ్యమానాయాం సపత్నీనాం సమృద్ధిభిః ప్రజావతీనాం భద్రంతే మయ్యాయస్తామనుగ్రహం. సుజాత మాతాజీ, కేసి సుజాత మాతాజీ. శ్రీదేవి అడప మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదవాలి మాతాజీ. కనుక నా ఎడ దయగొని పూర్ణ కనికరమును చూపుము. నేను సంతానమును కోరి ఉన్నాను. సవతుల వైభవమునను కాంచి నేను మిగుల దుఃఖితనై ఉంటిని. ఈ కార్యము ద్వారా నీకు శుభము కలుగుగలదు. హరే కృష్ణ ప్రభుజీ. భర్తార్యాప్తోరుమానానాం లోకానా విశతే యశః పతిర్భవద్విధో యాసాం ప్రజయా నను జాయతే. శ్రీదేవి అడప. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. తన భర్త కావించిన వరదానముతోనే ఈ ప్రపంచమున స్త్రీ గౌరవము నందగలదు. జీవుల విస్తారము కొరకై ఉద్దేశింపబడి ఉన్నందున నీ వంటి భర్త సంతానమును పొందుట ద్వారానే యశోవంతుడు కాగలడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. నెక్స్ట్ 13వ శ్లోకం. పురాపితానో భగవాన్ దక్షో దుహితృవత్సలః కమృణీత వరం వత్సా ఇత్యపృచ్ఛ్యత నః పృథక్. లక్ష్మీ ఆత్మగురు. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నాకే చెప్పారా శశికళ? లక్ష్మీ ఆత్మకూరు. తన పుత్రికల ఎడ వాత్సల్యము కలవాడు పరమ వైభవశాలియగు మా తండ్రి, మేమెవ్వరిని భర్తలుగా వరింతుమని పూర్వం ఒకసారి మమ్ము విడివిడిగా అడిగి ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. సవిదిత్వాత్మజ్ఞానాన్నో భావం సంతాన భావనః త్రయోదశాదధాత్తాసాం యాస్తే శీలమనువ్రతాః. శశికళ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. మహా ఇతేషియ తండ్రి దక్షుడు మా అభిమతము జరిగిన పిమ్మట అమ్మందరను అనగా 13 కన్యలను నీకు సమర్పించను. ఆనాటి నుండి మేమందరము నిన్ను అనుసరించుచున్నాము. హరే కృష్ణ. అతమే కురు కళ్యాణం కామం కమలలోచన ఆర్తోపసర్పణం భూమన్ నమోఘం హి మహీయసి. ప్రసాద్ సుంకు. హరే కృష్ణ ప్రభుజీ. ఓ కమలములో లోచన, నా కోరిక పూర్ణము కామించి నన్ను అనుగ్రహింపుము. ఎవరెన్ని ఆర్తితో మహాత్ముడైనని దరి చేరినప్పుడు అతని విన్నపములు వ్యర్థము కారాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో దితి మాట్లాడుతున్నారు. దితి మాట్లాడారు ఇప్పటి వరకు తన భర్తతోటి తన కోరికని తెలియచేస్తూ. మొదటిగా యాక్చువల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే దితి ఒక సౌందర్యవతి, చాలా అందగత్య. ఓకే,
అయితే అందగత్తె అయినటువంటి దితి మదపటేనుగు ఏ విధంగా అయితే అరటి చెట్టుని పొడిచి చంపేస్తుందో, అరటి తోటలో పడిన మదపటేనుగు ఏం చేస్తుందండి? ఒకసారి అరటి తోటలో మదపటేనుగు పడింది అంటే ఇంకా అరటి తోట దేనికి పనికిరాదు. ఓకే, అంత సర్వనాశనం అయిపోతుంది. అలా ఉంది నా పరిస్థితి ఇప్పుడు. మన్మధుడి యొక్క బాణాలు నన్ను తీవ్రంగా కలత పెడుతున్నాయి. పోలికతో చెప్తున్నారు. అంటే ఇక అంతకంటే ఇంకొక ఉపమానం లేదనమాట. పీక్స్ లో ఉంది ఆమె ప్రాబ్లం. అంత అలా తీవ్రంగా కలత పడుతుంది ఆమెకు ఉన్నటువంటి ఆ కామ కోరికతోటి. అలాంటి కోరికతో ఉన్నటువంటి ఆమె తన భర్త దగ్గరికి వెళ్ళి, పూర్ణ కనికరము చూపు నా మీద, నేను సంతానమును కోరి ఉన్నాను, నా వైభవమును గాంచి నేను మిగులు దుఃఖికునై ఉండిని, ఈ కార్యము ద్వారా నీకు శుభము కలగదు. అంటే ఏం చెప్తున్నారు? నేను సంతానాన్ని పొందాలి అని అనుకుంటున్నాను, సంతానాన్ని ఇవ్వాల్సిన బాధ్యత నీది. ఒకవేళ నువ్వు కనుక నాకు సంతానాన్ని ఇస్తే నీకే మంచి జరుగుతుంది. ఏ వ్యక్తికైనా సరే సంతానము అనేటువంటిది అవసరం. ఎందుకు అంటే సంతానం లేకుండా ముక్తిని పొందడం అనేటువంటిది కొంచెం కష్టతరమైనటువంటి విషయం, సాధ్యం కానిటువంటి విషయం. భక్తులైతే సాధ్యమవుతుంది, భక్తులకి సంతానం లేకపోయినా పర్వాలేదు. కానీ భక్తులు కానటువంటి వాళ్ళకి ఏమవుతుంది అని అంటే, సంతానం లేకపోతే వాళ్ళు కర్మకాండ చేసే వాళ్ళు ఉండరు. కర్మకాండ చేసే వాళ్ళు లేనప్పుడు ఇక వాళ్ళకి ముక్తి అనేటువంటిది లభించదు. కాబట్టి కర్మకాండ అంటే మరణానంతరం జరిగేటువంటి కర్మ ఏదైతే ఉంటుందో, శ్రాద్ధ కర్మలు ఏవైతే ఉంటాయో అవి కంపల్సరీగా జరిగి తీరాలి భక్తులు కాని వాళ్ళకి. భక్తులైన వాళ్ళకి అవసరం లేదు. భక్తులైన వాళ్ళకి స్వయంగా భగవంతులే చూసుకుంటారు. వాళ్ళని భగవద్ధామానికే వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇంకొక శరీరం అవసరం లేదు. ఇంకొక శరీరం కోసం పోవాలి అని అంటే వాళ్ళకి ఇవన్నీ అవసరం. మనకి శరీరమే అవసరం లేదు, మనం డైరెక్ట్ గా భగవద్ధామానికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాం. కాబట్టి మనకి ఇవన్నీ కూడా పెద్ద ప్రాబ్లం లేదు. అందుకని ఏం చెప్తున్నారు? నీకు ఉపయోగకరం అంటే ఏంటి ఇక్కడ చెప్తుంది అని అంటే, కశ్యపుడు కూడా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కాదు. ముక్తిని పొందే అంత స్థాయిలో ఆయన ఇప్పుడు లేరు. యాక్చువల్గా చూస్తే కశ్యపుడు, ఇది 3వ స్కందంలో కశ్యపుడు గురించి వివరిస్తుంది. ఎప్పుడైతే మనం కశ్యపుడు గురించి 8వ స్కందం వరకు వెళ్తామో అప్పుడు కశ్యపుడు శుద్ధ భక్తుడిగా మారిపోతారు. ఇప్పుడు నిరాకారవాది, అందుకని ఆయన ధ్యానం చేస్తూ కూర్చున్నారు, సమాధి మగ్నుడై ఉన్నారు. కానీ ఈయన 8వ స్కందం వరకు వెళ్ళేసరికి మనం 8వ స్కందంలో కూడా కశ్యపుడికి సంబంధించినటువంటి కథ వస్తుంది. అక్కడ అదితికి ఒక ఉపదేశం ఇస్తారు, పయోవ్రతం చేయమని. అంటే ఇప్పుడు కశ్యపుడు వేరు, అప్పుడు కశ్యపుడు వేరు. అంటే ఏంటి? మనిషి వేరు కాదు, మనిషిలో పరివర్తన వచ్చింది, భక్తిలో పురోగతి చెందాడు. నిరాకారవాదం నుంచి సాకారవాదం వరకు వెళ్ళిపోయారు కశ్యపుడు. ఇప్పుడు నిరాకారవాదిగా ఉన్నారు. కానీ అందుకనే ఇప్పుడు తను చేసినటువంటి పాపం అప్పుడు చేయరు, 8వ స్కందంలో చేయరు. 3వ స్కందంలో చేసినటువంటి పాపాన్ని 8వ స్కందంలో కనుక జరిగి ఉన్నట్లయితే చేసి ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే అప్పుడు విదురుడి స్థాయికి వచ్చేసారు. విదురుడు అంత గొప్పవాడు అయిపోయాడు, వీరుడు అయిపోయాడు అప్పటికి. కశ్యపుడు ఇప్పుడు వీరుడు కాదు, కానీ 8వ స్కందంలో వీరుడు. అంటే ఇప్పుడు ఏం చెప్తుంది అంటే, అందమైన భార్య అది కోరికతోటి భర్త దగ్గరకు వచ్చి భర్తని కవ్విస్తూ భర్తతోటి నీకు లాభం కలుగుతుంది, నా కోరికను తీర్చు అనేటువంటి విషయాన్ని అడుగుతుంది. అంటే ఇప్పటికి 2 విషయాలు చెప్పింది. ఒకటి, నాకు నా మీద మన్మధుడి యొక్క ప్రభావం ఉంది, నేను ఇప్పుడు కామవాంఛతో ఉన్నాను. 2, ఇప్పుడు నా కామాన్ని కనుక తీరిస్తే నీకు లాభం కలుగుతుంది, నా మీద కనికరం చూపించు అనేటువంటి విషయాన్ని అడిగారు. ఇక తరువాత భర్త కావించినటువంటి వరదానంతోనే ఈ ప్రపంచంలో స్త్రీ గౌరవం మనం పొందగలదు. యాక్చువల్గా మనం చూస్తే పిల్లలు పొందినటువంటి స్త్రీలకి, పిల్లలు లేనటువంటి స్త్రీలకి గౌరవాన్ని మనం సమాజంలో చూస్తే, పిల్లలు ఉన్నటువంటి స్త్రీలకి ఎక్కువగా గౌరవిస్తారు, పిల్లలు లేనటువంటి స్త్రీలకి గౌరవించరు. పుణ్యకార్యాలకి, శుభకార్యాలకి వాళ్ళని పిలవను కూడా పిలవరు. ఇదంతా కూడా మన కర్మకాండలో ఒక ఆనవాయితీ. ఓకే, కాబట్టి పిల్లలను పొందడము అనేటువంటిది స్త్రీకి గౌరవం, స్త్రీ యొక్క గౌరవాన్ని పెంచుతుంది. అదే చెప్తుంది అనమాట. జీవుల విస్తారము కొరకే ఉద్దేశించబడి ఉన్నందున నీ వంటి భర్త సంతానమును పొందుట ద్వారానే యశోవంతుడు కాగలడు. సరే, నాకంటే నేను పిల్లలను పొందితే నాకు గౌరవం వస్తుంది, మరి భర్తకేం వస్తుంది? ఏం చెప్తున్నారు అని అంటే, ఒక వ్యక్తి సంతానాన్ని పొందడం వల్లనే యశోవంతుడు అవుతాడు. ఎందుకంటే ప్రజాసృష్టి చెయ్యాలి. ప్రజాసృష్టిలో పాల్గొన్నప్పుడు, అంటే బ్రహ్మదేవుడి మిషన్ ఏదైతే ఉందో, బ్రహ్మదేవుడి మిషన్ లో కనుక మనం కూడా భాగం పంచుకున్నట్లయితే మనం అందరం కూడా
యశస్సును పొందినటువంటి వాళ్ళం అవుతాం. ఎందుకంటే భగవంతుడు యొక్క కోరిక మేరకే బ్రహ్మదేవుడు కర్మలు చేస్తున్నారు. బ్రహ్మదేవుడి మిషన్ లో మనం భాగమైతే మనం కూడా భగవంతుడి యొక్క కోరికను తీరుస్తున్నట్టే. అంటే ప్రజా సృష్టి చేయటము అనేటువంటిది తప్పు పని కాదు. పిల్లలని పొందడం అనేటువంటిది ఏం తప్పు పని కాదు. అందుకనే మనకి భగవద్గీతలో మనకి ఏం చెప్తారండి? నియమబద్ధంగా చేయబడేటువంటి సంసారం కూడా ఆధ్యాత్మికమే అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంటే పిల్లలను పొందడం కూడా ఆధ్యాత్మికమే. ఎప్పుడు? భగవత్ చింతనలో చేయాలి. ఎప్పుడు? భగవంతుడికి సేవగా చేయాలి. ఎప్పుడైతే మనం భగవంతుడికి సేవగా మనం ఇవన్నీ చేస్తామో అప్పుడు మనం చేసేటువంటి కర్మ ఆధ్యాత్మిక కర్మ అవుతుంది. అంటే ఈ పిల్లలను పొందడము అనేటువంటిది కూడా ఒక ఆధ్యాత్మిక కర్మగా మారాలి. అందుకనే గర్భాధాన సంస్కారం అనేటువంటిది చేయాలి. వివాహం జరిగినప్పుడు వెంటనే వాళ్ళిద్దరిని పంపించేసి ఇక మీరు పిల్లల్ని పొందండి అని చెప్పరు. ఓకే, కొంత సమయం ఆగుతారు. ఒక మంచి ముహూర్తం చూస్తారు. గర్భాధాన సంస్కారం చేస్తారు. అలా చేసిన తర్వాత పొందేటువంటి పిల్లలు అది తప్పు కర్మ కాదు. అలా పొందడం వలన మనము భగవంతుడికి సేవగా చేస్తున్నటువంటి పని అవుతుంది. పొందినటువంటి పిల్లలు కూడా మంచి క్యారెక్టర్ తోటి, మంచి విలువలను కలిగి ఉండి, మంచి భక్తులుగా పుడతారు. గర్భాధాన సంస్కారం ద్వారా పిల్లలను పొందడం వల్ల మనకి పిల్లలు భక్తులుగా పుడతారు. మనల్ని ఉద్ధరించే వాళ్ళై పుడతారు. లేదు అని అంటే మనల్ని ఉద్ధరించేటువంటి వాళ్ళు ఆవరవాళ్ళు. ఆ తర్వాత పుత్రికల యెడ వాత్సల్యము కలవాడును పరమ వైభవశాలియును మా తండ్రి మేము ఎవరిని భర్తలుగా వరింతుమని పూర్వము ఒకసారి మమ్ము విడివిడిగా అడిగి ఉండెను. ఎవరండి వీళ్ళ తండ్రి? దితి యొక్క తండ్రి దక్షుడు. యాక్చువల్గా ఈ దక్షుడు వేరు. మొదటి స్కందంలో అంటే మొదటి మన్వంతరంలో స్వయంభువ మన్వంతరంలో ఉన్నటువంటి దక్షుడు వేరు. స్వయంభువ మన్వంతరంలో ఉన్నటువంటి దక్షుడికి ఉన్నటువంటి పుత్రిక సతీదేవి. తనకున్నటువంటి పుత్రుల్లో ఒక పుత్రిక సతీదేవి. ఆ సతీదేవి శివుడిని వివాహం చేసుకుంది తండ్రి అనుమతి లేకుండా. అప్పుడు శివుడికి దక్షుడికి మధ్య కొంత ఫ్రిక్షన్ వస్తుంది. ఆ లీలంతా కూడా మనం తర్వాత చూస్తాం. ఓకే, అంటే దక్ష యజ్ఞం జరుగుతుంది. ఆ దక్షుడు వేరు, ఇక్కడ దక్షుడు వేరు. అంటే అదే దక్షుడు అక్కడ మరణించి మళ్ళీ ఇక్కడ దక్షుడుగా మళ్ళీ పుట్టడం అనేటువంటిది జరిగింది. అంటే దక్షుడు వేరే మన్వంతరంలో కూడా అవతరించారు. అయితే దక్షుడు అప్పుడు ప్రజాపతి, ఇప్పుడు కూడా ప్రజాపతి. అప్పుడు కూడా తనకు పిల్లలు ఉన్నారు, ఇప్పుడు కూడా తనకి పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఈ దితి, అదితి మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా దక్షుడి యొక్క పిల్లలు. సతీదేవి పూర్వజన్మలోనే దితికి సోదరి. అంటే ఇప్పుడు ఏం చెప్తుంది? మా తండ్రి అంటే దక్షుడు మమ్మల్ని అడిగారు, మీరు ఎవరిని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారు అని. అంటే ఏంటి? స్వేచ్ఛనిచ్చేశారు అని. యాక్చువల్గా ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛకి అప్పుడు దక్షుడు తన పిల్లలకి ఇచ్చినటువంటి స్వేచ్ఛకి చాలా తేడా ఉంది. కేవలం నీ భర్త ఎవరు కావాలి అని కోరుకోవడం వరకే స్వేచ్ఛ. కానీ నిర్ణయం తండ్రి చేస్తారు, దక్షుడే చేస్తారు. అంటే స్వేచ్ఛ అనేటువంటిది నీకు ఇష్టం వచ్చిన మగాడితోటి తిరుగు, నీకు ఇష్టం వచ్చిన మగాడిని తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకోక ముందు కూడా తిరుగు అని చెప్పడం కోసం కాదు స్వేచ్ఛ. ఇక్కడ స్వేచ్ఛ ఎందుకు ఇచ్చారు అంటే నీ అభిప్రాయాన్ని తెలుసుకోవడం కోసం. కూతురు అభిప్రాయంతో కూతురికి ఇష్టమైనటువంటి వ్యక్తికే వివాహం చేయటము అనేటువంటిది వైదిక సాంప్రదాయం. బలవంతంగా పెళ్లి చేయడం కాదు వైదిక సాంప్రదాయం. కూతురికి నచ్చినా నచ్చకపోయినా పెళ్లి చేయడం కాదు వైదిక సాంప్రదాయం. ఆ వైదిక సాంప్రదాయాన్ని అనుసరించే నా తండ్రి మమ్మల్ని అడిగినప్పుడు నేను మీరే నాకు భర్తగా కావాలని కోరుకున్నాను. అంటే నీ మీద నాకు ఉన్నటువంటి కోరిక కేవలం వివాహం అయిన తరువాతనే కాదు, నాకు నీ మీద కోరిక వివాహం జరగక ముందు నుంచే ఉంది నాకు నీ మీద కోరిక అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఇండైరెక్ట్ గా తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు దక్షుడు ఏం చేశాడు? పిల్లలకి ఉన్నటువంటి కోరికని పిల్లలు డైరెక్ట్ గా తండ్రికి తెలియచేయరు కదా. మనకి ఏదైనా కోరిక ఉందనుకోండి, మనం డైరెక్ట్ గా వెళ్ళి తండ్రికి చెప్తే అంత స్వతంత్రం ఉండదు. ఏమనుకుంటారో తండ్రి, అరుస్తారేమో, తిడతారేమో, కొడతారేమో, భయం, తండ్రి మీద ఉన్నటువంటి గౌరవం, అనేక రకాల ఉన్నటువంటి కారణాల వల్ల తండ్రికి ఉన్నటువంటి స్థానాన్ని బట్టి మనకు ఉన్నటువంటి కోరికని తండ్రికి తెలియచేయడానికి మనం కొంచెం సిగ్గుని, బిడియాన్ని కలిగి ఉంటాం. అందుకని ఇక్కడ దక్షుడు తన కూతుర్లకి ఉన్నటువంటి కోరికని
తన నాయనమ్మ ద్వారా బామ్మ ద్వారా తెలుసుకున్నారు. అంటే కశ్యప మునిని పొందాలి అనేటువంటి తనకున్నటువంటి కోరికని దక్షుడు నా యొక్క నాయనమ్మ ద్వారా, నా బామ్మ ద్వారా తెలుసుకున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇంకొక కారణం, ఒకవేళ భార్య గనక నీ దగ్గరికి వచ్చి కామవాంఛన గనక వ్యక్తం చేస్తే భర్త యొక్క బాధ్యత ఏమిటి అంటే భార్యని తిరస్కరించకూడదు. భార్యను తిరస్కరించకుండా ఆమె విన్నపాన్ని యాక్సెప్ట్ చేయాలి. అది ఒక మహాత్ముడైనటువంటి వ్యక్తి చేయాల్సినటువంటి పని. అంటే నువ్వు కూడా గొప్పవాడివి, ఇప్పుడు నువ్వు నన్ను తిరస్కరించకూడదు. సో ఈ విధంగా దితి తన కోరికని తన భర్త ముందు తెలియచేయడం అనేటువంటిది జరిగింది. మరి ఇది విన్నటువంటి కశ్యపుడు ఏం చేశాడు అనేటువంటి విషయం మనం ఇక్కడ చూద్దాం. ఇతి తాం వీర మారీచః కృపణాం బహుభాషిణం ప్రత్యాహనునయన్ వాచా ప్రవృద్ధానాంగ కష్మలాం. లతా మాతాజీ. సత్యవతి మాతాజీ. ఓకే. ఓ వీరుడా, కామ కల్మషముచే పీడితయ్యి తత్కారణమున జీవితంలో అతి ప్రసంగి అయినటువంటి దితిని మారీచి తనయుడు యుక్త వాక్యములతో సమాధానపరచను. మ్యూట్ చేయండి మాతాజీ ఇద్దరు. ఓకే. దీనురాలను అతి ప్రసంగి అయినను దితిని మారీచి తనయుడు యుక్త వాక్యములతో సమాధానపరచను. యుక్త వాక్యాలు అని అంటే చాలా ఫ్రెండ్లీగా, చాలా ఇష్టంగా, చాలా ఆనందించే విధంగా, అవతల వాళ్ళు బాధపడకుండా ఉండే విధంగా మాట్లాడు. ఇలా మాట్లాడితే ఎవరైనా భార్య అలాంటి కామ కోరికతో వచ్చినప్పుడు ఇలా మాట్లాడితే ఏమవుతుందండి? ప్రేమగా మాట్లాడితే ఏమవుతుంది? ఆమె కామ కోరిక రెట్టింపు అవుతుంది కదా. ఆమె కోరిక ఇంకా రెట్టింపు అవుతుంది కానీ తగ్గదు. అంటే ఒకవేళ కశ్యపుడికి గనక నిజంగా దితి యొక్క కోరికని రిజెక్ట్ చేయాలి అని అనుకుంటే తను చాలా కోపంగా మాట్లాడాలి, తను కళ్ళెర్ర చేసి చూడాలి. ఇప్పుడు నేను చేస్తున్న పని ఏంటి, నువ్వు అడుగుతున్నది ఏంటి అనాలి. చాలా బలంగా, గట్టిగా కోపం. ఒకవేళ లోపల కోపం లేకపోయినా బయటికి కోపాన్ని ప్రదర్శించాలి. అలాంటి కోపాన్ని ప్రదర్శించకుండా యుక్త వాక్యాలతోటి ప్రేమగా మాట్లాడితే ఆమె వెనక్కి వెళ్ళిపోతుందా? మాట్లాడే మాట ఏదైనా మాటలో ప్రేమ వద్దమ్మా అన్నారు అనుకోండి, అందులో ప్రేమ ఉంటుంది. చెప్తున్నది నో అయినా ఎస్ లా వినిపిస్తుంది మనకి. అంటే కశ్యపుడు విధానం మనసులో ఒకటి ఉంది, బయటికి ఇంకొకటి ఉంది. శాస్త్రం ప్రకారం మాట్లాడుతున్నారు కానీ మనసులో కోరికను మాత్రం చంపుకోలేదు. అందుకనే యుక్త వాక్యాలతో మాట్లాడుతున్నారు, ప్రేమగా మాట్లాడుతున్నారు. అందుకనే ఓ బీరువా, నీకు ఏది ప్రియమో ఆ దానిని నేను తక్షణమే తీర్చివేయుదును. ఏలైనా త్రైవర్గిక సిద్ధికి నీవు కాక వేరెవరు మూలాధారం కాగలరు. ఒక భార్య ద్వారానే ధర్మ అర్థ కామములు అనేటువంటివి నెరవేరుతాయి. అలాంటి భార్యని ప్రేమగా చూడడం అనేటువంటిది భర్త యొక్క బాధ్యత. నా త్రైవర్గ్యక అంటే ధర్మార్థ కామాలను తీర్చగలిగినటువంటి నీవుకి నీ కోరికను తీర్చకపోవడం అనేటువంటిది తప్పు. కాబట్టి నేను నీ కోరికను తక్షణమే తీరుస్తాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. అంటే భౌతిక పురోగతి గురించి మాట్లాడుతున్నారు. ధర్మార్థ కామాలు పొందడము అంటే భౌతిక పురోగతి కోసం మాట్లాడుతున్నారు. ఇలాంటి భౌతిక పురోగతికి భార్య చాలా సహకరిస్తుంది. అలాంటి భార్య యొక్క కోరికను తిరస్కరించడం కూడా తప్పే. కాబట్టి నీ కోరికను నేను తీరుస్తాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. తర్వాత సముద్రమును నౌక సహాయంతో దాటినట్లుగా మానవుడు భార్యతో కలిసి జీవించుచు భవసముద్ర భయంకర స్థితిని దాటగలడు. అంటే యాక్చువల్గా వివాహము అనేటువంటిది ఎందుకు ఉంది అని అంటే వైదిక సంస్కృతి ప్రకారంగా భార్యాభర్తలు ఇరువురు ఒకళ్ళకొకళ్ళు ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం ఉంది. భార్య భర్త చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక సాధనలో సహకరిస్తే ఆ భార్య భర్త పొందినటువంటి గతిని పొందుతుంది. భర్త ముక్తిని పొందితే భార్య కూడా ముక్తిని పొందుతుంది. అంటే భార్య ఏమీ ఆధ్యాత్మిక సాధన చేయనవసరం లేదు. భర్త చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక సాధనలో భాగం పంచుకుంటే సరిపోతుంది. ఎలా? భర్తకి సేవ చేసి. అంటే ఒక రైలు ఇంజిన్కి ఒక బోగి ఉందనుకోండి, మొదటి బోగి ఉందనుకోండి,
రైలు ఇంజిన్ ఎక్కడికి వెళ్తుందో మొదటి బోగి కూడా అక్కడికే వెళ్తుంది. అలానే రైలు ఇంజిన్కి 20 బోగీలు ఉన్నాయి. 20వ బోగి కూడా రైలు ఇంజిన్కి అతుక్కొని లేదు కదా అని చెప్పేసి 20వ బోగి కూడా ఇంజిన్ పోయిన దగ్గరికి పోదా? పోతుంది. అలానే ఎప్పుడైతే నువ్వు భర్తతో కనెక్ట్ అయి ఉన్నావో, భర్త ఆధ్యాత్మికంగా భగవంతుడితో కనెక్ట్ అయి ఉన్నారో, అప్పుడు భర్త వెళ్ళిన గమ్యానికే భార్య కూడా వెళ్తుంది. ప్రత్యేకించి భార్య ఏం చేయనవసరం లేదు. 20వ బోగిలో కూర్చున్న వ్యక్తి కూడా ప్రయాణం చేస్తున్నాడు, మొదటి బోగిలో కూర్చున్న వ్యక్తి కూడా ప్రయాణం చేస్తున్నాడు. మొదటి బోగిలో కూర్చున్న వ్యక్తి ఏ గమ్యాన్ని చేరతాడో 20వ బోగిలో కూర్చున్న వ్యక్తి కూడా అదే గమ్యాన్ని చేరతారు. మొదటి బోగిలో కూర్చున్న వాడు అదే ప్లాట్ఫామ్ మీద దిగుతాడు, 20వ బోగిలో కూర్చున్న వాడు కూడా అదే ప్లాట్ఫామ్ లో దిగుతాడు. కాకపోతే మొదటి బోగిలో కూర్చున్న వాడు ఇంజిన్ కి డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉన్నాడు. 20వ బోగిలో కూర్చున్న వాడు బోగీలకు బోగీలు కనెక్ట్ అయి ఉన్నాయి. అంత మాత్రాన మన గమ్యం వేరుగా ఉండదు, మనం అందరం ఒక చోటికి. అలానే భర్త చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక కర్మలో గనక మనము కూడా భాగం పంచుకోవడము, మనం కూడా కనెక్ట్ అయి ఉండడము అంటే భర్తకి సేవ చేయాలి. అంటే భార్య భర్తకి, భర్త భార్యకి ఒకళ్ళకొకళ్ళు ఆధ్యాత్మికంగా సహకరించుకుంటూ గృహస్థ జీవనాన్ని గనక గడిపితే వాళ్ళు ముక్తిని పొందుతారు. గృహస్థులకు ముక్తి రాదు అనేటువంటి పదం అబద్ధం. గృహస్థులకు కూడా ముక్తి వస్తుంది. అదే ఇక్కడ చెప్తున్నారు. ఆధ్యాత్మికంగా పురోగమించవచ్చు, భార్యతో కలిసి జీవించి భవసముద్రాన్ని దాటవచ్చు. అంటే ఏంటి? భవసముద్రాన్ని దాటడం అంటే భౌతిక విశ్వాన్ని దాటిపోవడం. ఓకే, అయితే ఇంకా ఓ మానని భార్య ఎంతటి సహాయకారి అనగా ఆమె పురుషులకు అర్ధాంగమని పిలువబడును. సమస్త మంగళకర కార్యములలో ఆమె భాగస్వామురాలొకటే అందులకు కారణం. సమస్త బాధ్యతలను భార్యకు అప్పజెప్పి మనుషుడు నిశ్చితంగా ఆచరించగలడు. అంటే యాక్చువల్గా భార్య ఎందుకు ఉంది? భార్య లేకుండా ఏ యజ్ఞం కూడా సంపన్నమవదు. ఈవెన్ శ్రీరామచంద్రుడు కూడా యజ్ఞం చేసినప్పుడు సీతాదేవి అప్పుడు అడవుల్లో ఉన్నారు. ఏం చేశారు? యజ్ఞం చేయాలి అని అంటే సీతాదేవి కావాలి. సీతాదేవి యొక్క విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహాన్ని కూర్చోబెట్టి మరీ యజ్ఞం చేశారు. సో ఇది మనందరికీ తెలిసిన విషయమే. అంటే భర్త చేసినటువంటి ప్రతి ఆధ్యాత్మిక కర్మ కూడా సక్సెస్ అవ్వాలి అని అంటే పక్కన భార్య ఉండాలి. భార్య ఉంటేనే అది సక్సెస్ అవుతుంది. అంత గొప్ప పొజిషన్ నీకుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఆమె ఏం చెప్తుంది? నాకు కామం ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఆమె నాకు పిల్లలు కావాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఆమె నా సోదరులందరికీ కూడా, నా సోదరులు అంటే తన చెల్లెళ్ళు, యాక్చువల్గా కశ్యపుడికి దక్షుడు ఒక్క దితిని మాత్రమే ఇవ్వలేదు, 13 మంది పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేశారు. 13 మంది సోదరులతోటి సోదరులు వీళ్ళందరికీ ఇచ్చి వివాహం చేస్తే అందులో దితి ఒకటి. ఆమె ఏమంటుందంటే, మిగిలిన సోదరులందరికీ పిల్లలు పుట్టారు, నాకు పుట్టలేదు. మిగిలిన సోదరులందరినీ నువ్వు కరుణించావు, నన్ను కరుణించలేదు, కాబట్టి నాకు కూడా పిల్లల్ని ఇవ్వాలి అని ఆమె కామాన్ని వ్యక్తం చేస్తుంది. ఈయనేం చెప్తున్నారు అని అంటే, ఆధ్యాత్మికంగా పురోగమించడానికి అవసరమైన పనులు చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అది కూడా మృదువుగా. భార్య ఎలాంటి స్థితిలో ఉంటుంది అని అంటే, పురుషునికి అర్ధాంగము, అర్ధభాగం అనమాట. పురుషుల్లో అర్ధభాగము. ఓకే, అంటే ఏంటి? భర్త చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక కర్మలలో గనక భార్య గనక సేవ చేసి ఉన్నట్లయితే, సహాయం చేసి ఉన్నట్లయితే, భర్త పొందినటువంటి ఆధ్యాత్మిక లాభంలో సగభాగం భార్యకు వచ్చేస్తుంది. అందుకనే భార్య అర్ధభాగము అని అన్నారు. ఓకే, అంటే భర్త ఆధ్యాత్మికంగా ఉండాలని చూసుకోండి. భర్త చేసిన పుణ్యం అంతా మీకు కూడా వచ్చేస్తుంది. మీరేం చేయకపోయినా, మీరేమీ చేయవసరం లేదు. కేవలం ఆయనకి రోజు వండి పెడితే చాలు, ఆయనకి సమయానికి కావాల్సింది చూస్తే చాలు. భర్త గనక భక్తుడైతే ఆ భక్తి యొక్క ఫలితం భార్యకు కూడా వస్తుంది. అలాంటి భార్య చాలా బాధ్యత కలిగినటువంటి భార్య అవుతుంది. అలాంటి భార్య నమ్మకస్తురాలు అవుతుంది. అలాంటి భార్యకి ఏదైనా సరే బాధ్యత అప్పచెప్పి భర్త నిర్భయంగా ఉండవచ్చు అని చెప్తున్నారు. ఇక ఆక్రమణదారులకు దోపిడీగాండ్రులను దుర్గాధిపతి అతి సులభముగా జయించు రీతి భార్య సహాయం మనుషుడు ఇంద్రియములను జయించగలడు. యాక్చువల్గా శత్రువులు ఎవరైతే ఉన్నారో, ఒక రాజు మీద ఆక్రమిస్తున్నారు అనుకోండి, ఆ రాజుకి ఒక కోట ఉందనుకోండి. కోట ఉన్నప్పుడు ఆ కోట లోపల ఉన్నటువంటి రాజు తనను తాను రక్షించుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. కోట రక్షిస్తుంది. ఎందుకంటే శత్రువులు చేస్తున్నటువంటి దాడి కోట గోడలు దాటి లోపలికి రానివ్వదు. ఓకే, అది దుర్గము అని అంటారు. దుర్గం లోపల ఉన్నటువంటి వ్యక్తి దుర్గం బయట ఉన్నటువంటి శత్రువుల నుంచి ఎదుర్కోవడం చాలా ఈజీ.
అదే మనకి రాజప్రకారం లేదు, దుర్గం లేదు, మనం జస్ట్ బయట నిలబడి ఉన్నాం, మన మీద శత్రువులు దాడి చేస్తే ఏమవుతుంది? చాలా ఈజీగా మనం ఓడిపోతాం. కాబట్టి మనందరం దుర్గం లోపల ఉండాలి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇంద్రియాలు అనేటువంటివి శత్రువులు. ఈ ఇంద్రియాలు అనబడేటువంటి శత్రువులు చేస్తున్నటువంటి దాడి నుంచి నన్ను నేను కాపాడుకోవాలి అని అంటే నాకు ఒక కోట కావాలి, ఆ కోట భార్య. ఎందుకు ఇలా చెప్తున్నారు? ఎందుకు ఇలా చెప్తున్నారు అని అంటే, ఒక బ్రహ్మచారిని తీసుకుంటే తనకి భార్య ఉండదు, ఒక సన్యాసిని తీసుకుంటే తనకు భార్య ఉండదు. అంటే భార్య లేనటువంటి వ్యక్తి యొక్క కోరికలను తీర్చుకోవడం కోసం తను తప్పు చేసేటువంటి ప్రమాదం ఉంది. ఒక బ్రహ్మచారి తన కోరికను తీర్చుకోవడం కోసం ఒకవేళ భార్యను గనక పొందకపోతే తన కోరికని తప్పు దారిలో తీర్చుకునేటువంటి అవకాశం ఉంది. కానీ భార్య ఉన్నటువంటి వ్యక్తి తప్పు చేసే ప్రమాదమే లేదు, నియమబద్ధంగా ఇంద్రియ కోరికలను తీర్చుకోగలుగుతాడు. అంటే భార్య ఏం చేస్తుంది? మనం తప్పు చేయకుండా ఆపుతుంది. ఇంద్రియాలు చేస్తున్నటువంటి ప్రేరణ వలన మనకు కలుగుతున్నటువంటి భావనల నుంచి మనల్ని రక్షించుకునేటువంటి కర్మ భార్య మాధ్యమం ద్వారా జరుగుతుంది. ఒకవేళ భార్య, అందుకని గృహస్థుడు చాలా సేఫ్, గృహస్థుడు చాలా సేఫ్ గా ఉన్నాడు. గృహస్థుడు చేయగలిగిన భక్తి బ్రహ్మచారి కానీ లేకపోతే సన్యాసి కానీ చేయలేడు. ఎందుకంటే వాళ్ళకి ప్రొటెక్షన్ లేదు, వాళ్ళకి దుర్గం లేదు. గృహస్థుడికి భార్య ఉంది, భార్య మనల్ని తప్పు చేయకుండా కాపాడుతుంది. కోరిక కలిగితే భార్యతో తీర్చుకుంటారు. కోరికలను విచ్చలవిడిగా తీర్చుకునేటువంటి వ్యక్తి కంటే కోరికని గృహస్థ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి తన భార్యతో తీర్చుకునేటువంటి వాడు ఉత్తముడు. భార్య వలన ఎలాంటి తప్పు జరగకుండా ఉంటుంది. కాబట్టి అలాంటి భార్య శత్రువుల నుంచి రక్షించేటువంటి దుర్గంలా పోలుస్తున్నారు. శత్రువుల నుంచి రాజును రక్షించేటువంటి దుర్గము అని చెప్తున్నారు. ఇది కశ్యపుడు కొంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. తన భార్య అయినటువంటి దితి కశ్యపుడి దగ్గరికి వస్తే కశ్యపుడు దితిని నివారించడం కోసం కశ్యపుడు మాట్లాడినటువంటి మాటలు ఇవి. ఆ తరువాత కశ్యపుడు దితిని పొగుడుతున్నారు. ఏమని పొగుడుతున్నారు? దితి యొక్క గొప్పతనం గురించి మాట్లాడబోతున్నారు. సో అది ఏం చెప్తున్నారో చూద్దాం. ఓకే. ఓ గృహేశ్వరి, నేను నీ వలె వర్తింపజాలను. ఆ జన్మాంతము లేదా మరుసటి జన్మయందును పనిచేసినను నేను నీవు కావించిన దానికి బదులు తీర్చుకొనజాలను. గుణగ్రాహులైన వారు సైతము నీకు బదులు తీర్చుకున్నట అసాధ్యం. ఓకే. ఒక భార్య యొక్క రుణాన్ని భర్త తీర్చుకోవడం అనేటువంటిది అసాధ్యం. భార్య అలాంటి స్థితిలో ఉంది. అందుకని గృహేశ్వరి అని అన్నారు. అంటే నీవు నాకు అనేక సేవలు చేశావు. ఓకే. నువ్వు చేసినంత గొప్పగా నేను చేయలేను, నువ్వు పొందినంత గొప్ప స్థితికి నేను రాలేను. ఎందుకంటే నీకు నేను చాలా రుణపడి ఉన్నాను నువ్వు చేసినటువంటి సేవలకి. ఒక భార్య చేసినటువంటి సేవలకి భర్త రుణపడి ఉంటారు. ఎందుకంటే ఒక భర్త ఆధ్యాత్మికంగా పురోగమించడానికి భార్యే కారణమవుతుంది. భార్య సహకరించకపోతే భర్త కూడా ఆధ్యాత్మికంగా పురోగమించలేడు. ఓకే. అలాంటి వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఆ భార్య యొక్క రుణాన్ని తీర్చుకోవాలి. ఎలా? తను చేసినటువంటి ఆధ్యాత్మిక కర్మల్లో కొంత భాగాన్ని భార్యకి ఇచ్చి. ఓకే. అందుకనే భార్య భర్తకి అర్ధ శరీరం అంటే అందుకే అనమాట. సో అది సాధ్యం కాదు. ఒకవేళ నేను నీ రుణాన్ని తీర్చుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ అది సాధ్యం కాదు, దానికి బదులు నేను తీర్చుకోలేను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. అయితే నీ బదులు తీర్చుకునుట అసాధ్యమైనను సంతానార్థమై శీఘ్రమే నీ కామవాంఛను సంతృప్తి పరచగలను. కానీ ఇతరులు నన్ను నిందింపబడుకున్నటకై కొలది క్షణములు వేచియుండుము. ఇప్పుడు సంధ్యా సమయం, నువ్వు చాలా గొప్పదానివి, నీ కోరికను తీర్చడము అనేటువంటిది నా బాధ్యత. నీ కోరికను తీర్చినంత మాత్రాన నా రుణం తీరుతుందా అంటే తీరదు. అయినా సరే నీ కోరికను తీర్చడానికి నేను సిద్ధము. కానీ సంధ్యా సమయం కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయి. అలా సంధ్యా సమయం కంప్లీట్ కొంచెం సేపు వెయిట్ చేయి. అప్పుడు నేను ఇతరులతోటి నిందింపబడను. అంటే నేను తప్పు చేసిన వాడినిగా అవును, నన్ను ఎవరు కూడా నేను తప్పు చేస్తున్నాను అని ఎవరు అనరు శాస్త్రం ప్రకారం. అంటే ఇక్కడ చూడండి, ఈయన మాట్లాడినటువంటి మాటను బట్టి చూస్తే లోపల ఒకటి బయట ఒకటి.
లోపలేమో కోరికను ఎంజాయ్ చేయాలని ఉంది. బయటికి మాత్రం బయట ఏమన్నా అనుకుంటారేమో, వాళ్ళు ఏమనుకుంటారు, చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, విన్న వాళ్ళు ఏమనుకుంటారు. అంటే విన్నవాళ్ళు ఏమీ అనుకోకపోతే, చూసిన వాళ్ళు ఏమీ అనుకోకపోతే నాకేం అభ్యంతరం లేదు అని చెప్పడం. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కశ్యపుడు ఇంకా ఆధ్యాత్మికంగా పురోగమించలేదు అని. అందుకనే విదురుడు వీరుడు. అందుకని విదురుడు ఇలాంటి విషయాలకి లొంగరు. విదురుడు ఇలాంటి విషయాలకి లొంగరు కాబట్టే విదురుడితోటి కంపేర్ చేస్తే కశ్యపుడు యొక్క స్థితి ఏమిటి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అంటే విదురుడు శుద్ధ భక్తుడు. విదురుడు ఎంత భక్తుడు అంటే, మనం అందరం భక్తి ఎందుకు చేస్తామండి? అంత్య సమయంలో భగవంతుడిని గుర్తుంచుకోవడం కోసం భక్తి చేస్తాం కదా. అంత్య సమయంలో మనం భగవంతుని గుర్తుంచుకోవడం కోసం భక్తి చేస్తాం. కానీ విదురుడు ఎంత గొప్పవాడంటే, కృష్ణుడి అంతర్ధాన సమయంలోనే విదురుడిని గుర్తు తెచ్చుకున్నారు. భగవంతుడే భక్తుడిని గుర్తు తెచ్చుకున్నారు. భక్తుడు భగవంతుని గుర్తు తెచ్చుకుని శరీరాన్ని వదలాలి. కానీ భగవంతుడు శరీరాన్ని వదిలే ముందు విదురుని గుర్తు తెచ్చుకున్నారంటే మీరు ఆలోచించిన విదురుడు యొక్క గొప్పతనం ఏంటి? అంత గొప్ప భక్తుడు విదురుడు. సో ఇతరులు నిందింపకుండా ఉండడం కోసం వెయిట్ చెయ్యి, అంతేకాని నా కోరిక లేదు కాబట్టి వెయిట్ చెయ్యి అని అంటలేదు. ఓకే, ఇతరులు నిందింపకుండా ఉండడం కోసం కొంచెం సేపు ఎదురు చూడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈ సమయంలో ఘోర రూపము కలిగినటువంటి భూతములు, భూతపతి యొక్క అనుచరులు దర్శనీయులగుచుందురు. ఇది ఘోరతమ వేళ అయి ఉన్నది. యాక్చువల్గా ఈ సంధ్యా సమయంలో భూత ప్రేతాలు తిరుగుతూ ఉంటాయి. ఓకే, సాయంకాలం సమయంలో భూత ప్రేతాలు తిరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో మనము ఇలాంటి పనులు చేయకూడదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంతేకాదు, భూత పాలకుడు శివుడు వృషభరూఢుడై భూత గణములను శ్రేయస్సు కొరకు అతనిని అనుసరించువారు కూడి ఈ సమయంలో సంచరించుదురు. భూత పాలకుడు అంటే ఎవరండి? భూత పాలకుడు అంటే శివుడు. ఓకే, ఎందుకు శివుడు భూత పాలకుడు అంటే, యాక్చువల్గా చూస్తే భూత ప్రేతాలకి అధిపతి శివుడు. భూత ప్రేతాలకి ఎందుకు అధిపతి శివుడు అని అంటే, శివుడు ఎవరైతే ఆధ్యాత్మికంగా పతనం చెందారో, ఎవరైతే వాళ్ళ యొక్క జీవితం యొక్క విలువలు తెలియకుండా బ్రతికి చనిపోతారో, అలాంటి కోరికలతో మరణిస్తారో, ఆత్మహత్యలు చేసుకుని మరణిస్తారో, అలాంటి వాళ్ళందరికీ ఇంకొక శరీరం రాదు. భూతాలుగా ప్రేతాలుగా మిగిలిపోతారు. ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి వాళ్ళు, అది కూడా భౌతికమైనటువంటి కారణాల దృష్ట్యా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం. ఆత్మహత్య చేసుకుంటే మనిషికి మోక్షం రాదు. మోక్షం పక్కన పెట్టండి, ఇంకో శరీరం కూడా రాదు. గాలిలో తిరుగుతూ ఉండాలి ఆత్మలు. ఇలాంటి ఆత్మలని ఆదరించేవాడు శివుడు. ఇలాంటి ఆత్మలన్నీ శివుడి దగ్గరికి వెళ్తాయి. శివ, నాకు శరీరం రావట్లేదు, నువ్వే కాపాడు అని భూతగణాలన్నీ కూడా శివుడి దగ్గరికి వెళ్ళి శివుడిని ప్రార్థిస్తే శివుడు వాళ్ళ మీద కరుణ చూపిస్తారు. ఏదో ఒకటి చేస్తారు. ఏదో ఒకటి చేసి ఎలాగోలాగా వాళ్ళకి శరీరం వచ్చేలా చేస్తారు. అది శివుడి యొక్క గొప్పతనం. చివరికి దేవతలు కూడా ఎలివేసినటువంటి వాళ్ళు, భగవంతుడు కూడా ఎలివేసినటువంటి వాళ్ళని శివుడు ఆదరిస్తారు. శివుడు వాళ్ళకి శరీరాన్ని వచ్చేలా చేస్తారు. అంటే ఈ సమయంలో గనక మనం ఒకవేళ సంభోగం గనక చేసినట్లయితే నీ గర్భంలోకి శివుడు భూత ప్రేతాలను పంపించేస్తాడు. అంటే భూత ప్రేతాలకి శరీరం వచ్చేలా చేస్తారు. అంటే నువ్వు నేను భూతాలకి శరీరం రావడానికి కారణమవుతాం ఒకవేళ మనం సంధ్యా సమయంలో గనక కలిస్తే. అందుకని ఇక్కడ శివుడి సంభాషణ వచ్చింది. శివుడు గురించి తీసుకొచ్చారు ఇక్కడ. శివుడు భూత ప్రేతాలకి కరుణ చూపించేటువంటి వాడు. అలాంటి భూత ప్రేతాలు శివుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మాకు శరీరం దొరకట్లేదు, మాకు శరీరం దొరకట్లేదు, మాకు శరీరం ఇవ్వు అని శివుడు కోరుకుంటూ ఉంటాయి. శివుడు ఏం చేస్తారు? ఇగో సంధ్యా సమయంలో ఎవరెవరు సంగమం చేస్తున్నారో వాళ్ళ దగ్గర పంపించేస్తాడు. వీళ్ళకి సంధ్యా సమయంలో ఎవరెవరైతే రతిలో ఉంటారో వాళ్ళ దగ్గర పంపించేసి వాళ్ళ కడుపులోకి వెళ్ళిపో అని చెప్తారు. వాళ్ళకి ఆ విధంగా శరీరం దొరుకుతుంది. కాబట్టి ఇది సరి అయినటువంటి సమయం కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. అందుకని భూతపాలకుడు అయినటువంటి వాడు 3 కళ్ళతో చూస్తుంటాడు. శివుడికి 2 కళ్ళు కాదు, 3 కళ్ళు. మనం అందరం అనుకోవచ్చు, మనం కళ్ళు మూసుకుంటే భగవంతుడు చూడడు, మనం కళ్ళు మూసుకుంటే శివుడు చూడడు అనుకోవచ్చు. కానీ శివుడికి 2 కళ్ళు లేవు, 3 కళ్ళు ఉన్నాయి. 3 కన్నుతో కూడా చూస్తాడు. కాబట్టి శివుడి చూపు నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. పైగా నువ్వు శివుడి యొక్క గొప్పతనం గురించి ఇక్కడ తెలియజేస్తున్నారు. శివుడు మరి ఇలాంటి స్థితిలో భూతాలనే
భూతాలను చుట్టూ వేసుకొని తిరగడం, శ్మశానాల్లో ఉండడము, శివుడికి ఏమీ లేక, శివుడు గొప్పవాడు కాకపోవడం వలన ఒకవేళ శ్మశానాలలో లేకపోతే అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడా అంటే అది కూడా కారణం కాదు. శివుడి యొక్క గొప్పతనం ఏంటో చెప్తున్నాను చూడండి. శివుడు దేహము ఎర్రనిదై ఉండును, అతడు నిర్మలుడే కానీ భస్మవతే ఆచ్ఛాదితుడై ఉండును. శ్మశానమునందలి సుడిగాలిచే అతని జటాజూటము ధూళిమయమై ఉండును. నీ మరిదియగు అతడు 3 కన్నులతో వీక్షించును. 2 కళ్ళతో కాదు, మనం అయితే 2 కళ్ళతోనే చూస్తాం, శివుడు 3 కళ్ళతో చూస్తుంటాడు. పైగా ఆయన జటాజూటం మొత్తం కూడా ధూళితో కప్పబడి ఉంటుంది, శరీరం మొత్తం కూడా భస్మంతో కప్పబడి ఉంటుంది. అలాంటి శివుడు ఏమన్నా అందగాడు కాదా అంటే అందగాడే. తన శరీరం చాలా ఎర్రగా ఉంటుంది, తెల్లగా ఉంటాడు, కాకపోతే ఆయన కప్పబడి ఉంది అంతే. పైగా ఆయన నీ మరిది. ఎలా ఆయనకి మరిది అవుతాడు, ఆమెకి మరిది అవుతాడు? సతీదేవి యొక్క భర్త కాబట్టి. ఓకే, సతీదేవి యొక్క నీ చెల్లెల భర్త కాబట్టి ఆయన నీకు మరిది. అంటే అనుకోవచ్చు, నా మరిది కాబట్టి నన్ను ఏమీ చెయ్యర్లే, భూతాలను నా కడుపులోకి పంపియర్లే, నా మరిది కదా. అంటే బయట వాళ్ళని చూసినట్టే చూస్తారా ఏంటి నా బంధువులు? నా మరిది కాబట్టి నేను సంధ్యా సమయంలో సంగమించినా కానీ భూత ప్రేతాలను నా కడుపులో పంపిరు. వేరే ఎవరికో వర్తిస్తుంది ఆ రూలు. మా మరిది కాబట్టి మమ్మల్ని పక్కన పంపించారు, సైడ్ చేసేస్తారు, మమ్మల్ని బైపాస్ చేస్తారు అని అనుకుంటున్నామేమో. అలా కాదు, శివుడు ఎవరిని కూడా తన బంధువుగా భావింపడు. నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు, శివుడు ఎవరిని కూడా తన బంధువుగా భావింపడు. అలాగని అతనితో సంబంధం లేని వారు ఎవ్వరూ లేరు. ఎవరిని అతడు పరమ అనుకూలునిగాను లేదా నిందనీయునిగాను భావింపడు. అతని భుక్త శేషమును మనము గౌరవముతో సేవింతుము, అతనిచే పరిత్యజించబడినటువంటి దానిని అంగీకరించమని మనము వ్రతము పట్టి ఉన్నాము. శివుడి భక్తులందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది. శివుడికి భక్తులు చాలా మంది శివుడిని ఇమిటేట్ చేస్తూ ఉంటారు. శివుడు బూడిద పూసుకుంటే మనం కూడా బూడిద పూసుకున్నాం. శివుడు గనక జటాజూటాన్ని వేసుకుంటే మనం కూడా జటాజూటాన్ని వేసుకున్నాం. శివుడు గనక మందు తాగితే మనం కూడా మందు తాగుదాం, చిందులు వేద్దాం అని అంటే, శివుడు నాట్యం చేస్తే మనం కూడా మందు తాగి నాట్యం చేయాలి అని అనుకునేటువంటి వాళ్ళందరికీ ఒక మెసేజ్ ఇక్కడ మనకు అర్థం కావాలి. శివుడు చాలా గొప్పవాడు. శివుడు వదిలేసినటువంటి ఆహారాన్ని తినాలి అనేటువంటిది మన వ్రతము అనేటువంటి విషయాన్ని కశ్యపుడు తెలియజేస్తున్నాడు. శివుడు ఇంకా ఎలాంటి వాడు? చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడు? బంధువు, మిత్రుడు లేకపోతే శత్రువు అనేటువంటి భావాన్ని శివుడు కలిగి ఉండడు. నువ్వు అనుకుంటున్నావేమో నా మరిది కాబట్టి నన్నేం చేయడు అని అనుకుంటున్నావేమో, కానీ శివుడికి బంధుమిత్రులు లేకపోతే శత్రుమిత్రులు అనేటువంటి భావన ఏమి లేదు. అందరూ సమానమే ఆయనకి. శివుడికి ఎవరితోటి సంబంధం లేదనేటువంటి వాస్తవం అనే మాట ఎంత వాస్తవమో, శివుడితోటి అందరికీ సంబంధం ఉంది అనేటువంటి మాట కూడా అంతే వాస్తవం. ఆ సంబంధం ఎలా? శివుణ్ణి మనం పూజించాలి, శివుణ్ణి మనం గౌరవించాలి, శివుడి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి, శివుడు వదిలేసినటువంటి ప్రసాదాన్ని మనం తినాలి. శివుడు ఏం తీసుకుంటారు? శివుడు కేవలం విష్ణువుకు అర్పించినటువంటి ప్రసాదాన్ని మాత్రమే తీసుకుంటారు. శివుడు విష్ణువుకి అర్పించినటువంటి ప్రసాదాన్ని తీసుకొని శివుడు తీసుకున్నటువంటి ప్రసాదాన్ని మనం తీసుకోవాలి. అంటే భగవంతుడికి అర్పించినటువంటిది ప్రసాదం అయితే, ప్రసాదాన్ని భక్తుడికి అర్పిస్తే అది మహాప్రసాదం అవుతుంది. మహాప్రసాదాన్ని మనం స్వీకరించాలి. అందుకని మనం అందరం కూడా మహాప్రసాదాన్ని స్వీకరించాలి, ప్రసాదాన్ని కాదు, మహాప్రసాదాన్ని స్వీకరించాలి. అందుకని మనం పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్తే జగన్నాథ్కి అర్పించినటువంటి భోగాన్ని తీసుకెళ్లి పార్వతీదేవికి అర్పిస్తారు, దుర్గాదేవికి అర్పిస్తారు. అర్పించిన తరువాత తీసుకొచ్చి మనకిస్తారు. అప్పుడు మనకు అది మహాప్రసాదం అవుతుంది. అలా చేస్తే అంటే ఒక భక్తుడు ఎంగిలి తినడం అనేటువంటిది ఒక గొప్ప ఆధ్యాత్మిక విషయం. అది మనల్ని పవిత్రం చేస్తుంది. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నాడు? శివుడు ఎంగిలి తినాలి అని చెప్తున్నాడు. శివుడిని ఆ భావంలో మనం పూజించాలి, శివుడిని ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అంతేకాని శివుణ్ణి అర్థం చేసుకోకుండా శివుణ్ణి ఆవగించుకున్నటువంటి వాళ్ళు, శివుణ్ణి వ్యతిరేకించేటువంటి వాళ్ళు, శివుణ్ణి విమర్శించేటువంటి వాళ్ళు ఆ భక్తులు వైష్ణవులు కానే కాదు. శివుణ్ణి విమర్శించేవాడు వైష్ణవుడే కాదు. ఎందుకంటే ఒక వైష్ణవుడు ఇంకొక వైష్ణవుడిని విమర్శించరు. ఒక వైష్ణవుడు ఇంకొక వైష్ణవుడిని అపరాధం చేయరు. వైష్ణవుని విమర్శించడం, వైష్ణవుని నిందించడం అంటే అపరాధం చేయడమే. శివుడు శ్మశానంలో ఉంటారు, శివుడు బట్టలు వేసుకోరు, శివుడు జటాజూట ఉంటుంది, శివుడు వంటి మీద బూడిది ఉంటుంది, శివుడు శుభ్రంగా ఉండరు, అపవిత్రుడు,
అలాంటి ఆయన గుడికి నేను పోను, అలాంటి ఆయన ప్రసాదం నేను తినను అనేటువంటి వ్యక్తులు భక్తులే కాదు. అలాంటి వ్యక్తులు వైష్ణవులు అంతకంటే కాదు. అలాంటి వ్యక్తులు ముక్తిని ఎప్పుడూ పొందలేరు. కాబట్టి శివుణ్ణి గౌరవించాలి, శివుణ్ణి ప్రార్థించాలి, శివుడి మాధ్యమం ద్వారా మనం కృష్ణుని చేరుకోవాలి. శివుడి ద్వారా ప్రేమను కనుక మనం కృష్ణ ప్రేమను కనుక పొందగలిగితే అది ఉత్తమమైనటువంటి విధానం. అంటే ఒక భక్తుడి ద్వారా పొందాలి మనం కృష్ణుణ్ణి. కృష్ణుని డైరెక్ట్ గా పొందితే సాధ్యం కాదు. కృష్ణుని ఒక భక్తుడి మాధ్యమం ద్వారానే పొందాలి. అందుకు శివుడు మనకి సహకరిస్తాడు. కాబట్టి శివుడి గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఆయన యొక్క ప్రసాదం తీసుకోవాలనేటువంటి వ్రతం పొందాము. యాక్చువల్గా మనకి ఈ విషయాలు తెలియవు. సహజంగా శివుడి గుళ్ళో శివుడికి అర్పించేటువంటి ప్రసాదము విష్ణువుకి అర్పించకుండానే ఇస్తారు. అలాంటి ప్రసాదాన్ని మనకు పెడతారు. మనం అలాంటివి స్వీకరించకూడదు. ఎందుకంటే దాన్ని శివుడే స్వీకరించలేదు. శివుడు విష్ణు ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఎవరైనా వైష్ణవుడు విష్ణువుకి అర్పించినది తింటారా? విష్ణువుకి అర్పించినది ఏ వైష్ణవుడు తినడు. అలాంటప్పుడు శివుడు ఎలా తింటారు? కాబట్టి విష్ణువుకి అర్పించకుండా శివుడికి అర్పించి శివుడి ప్రసాదం తినండి తినండి అని అంటే మనం అందరం దాన్ని తింటే అది మనకి పాపాన్నే తీసుకొస్తుంది. కాబట్టి శివుడి గుడిలో అర్చన చేసేటువంటి బ్రాహ్మణులైతే అర్చకులైతే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ముందు విష్ణువుకి అర్పించి ఆ తరువాత ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చి శివుడికి అర్పించాలి. అప్పుడు శివుడు ప్రసన్నమవుతారు. అప్పుడు శివుడికి స్వీకరిస్తారు. అప్పుడు అది మహాప్రసాదం అవుతుంది. ఓకే, లేదు అనంటే అది కేవలం ఇంద్రియ తృప్తి కోసం మనం తినేటువంటి ఒక బిర్యానీ టైప్. ఓకే, అంతకు మించి మనకి ఎలాంటి ఆధ్యాత్మిక లాభము రాదు. కర్మబంధనాలను కలుగు చేస్తుంది అలాంటి ఆహారం. మన కృష్ణుడు ఏం చెప్పారు? నాకు అర్పించకుండా తిన్నటువంటి తిండితోటి నీకు కర్మబంధనం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. అది ఏ గుడికి వెళ్ళినా సరే, ఏ దేవత అయినా సరే, విష్ణు భగవానుడి యొక్క సేవకులు. విష్ణు భగవానుడి యొక్క సేవకులు అంటే వైష్ణవులు. వైష్ణవులు కేవలం విష్ణువుకు అర్పించినటువంటి దాన్ని మాత్రమే స్వీకరిస్తారు. అలా వైష్ణవులు విష్ణువుకు అర్పించినటువంటి దాన్ని ఇచ్చినప్పుడు స్వీకరించకపోతే అలా వాళ్ళు స్వీకరించినటువంటి దాన్ని మనం స్వీకరించి ప్రసాదం అనుకోవడం మన మూర్ఖం, మన అజ్ఞానం. కాబట్టి ఎప్పుడైనా సరే ప్రసాదాన్ని ఆ విధంగానే స్వీకరించాలి. ఓకే, ఈ రోజుకి ఇక్కడ కాపుదాం మాతాజీ. శివుడి గురించి మనం చదివాము. ఆ తరువాత శివుడి యొక్క గొప్పతనాన్ని వివరించిన తర్వాత ఇంకా మైత్రేయుడు ఇక తన భర్త అయినటువంటి అంటే దితి దగ్గరికి వచ్చినటువంటి భర్త ఏ విధంగా దితి యొక్క కోరికను తీరుస్తారు అనేటువంటి విషయాన్ని మనం నెక్స్ట్ వీక్ చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోయినా ప్రశ్నలు ఉన్నా? హరే కృష్ణ ప్రభుజీ. ఒక్క ప్రశ్న ప్రభుజీ. ఇందాక భర్త చేసే పుణ్యాలన్నీ భార్యకు కూడా వస్తాయి అని చెప్పారు కదా ప్రభుజీ, ఎగ్జాంపుల్ తో సహా చెప్పారు కదా. ఇప్పుడు భర్త ఏమి చేయకోకుండా మరి భార్య ఒక్కతే చేస్తుంది అనుకోదు. ఒక గృహాల్లో అంటే ఒక ఇంట్లో అలా జరుగుతూ ఉంటాయి కదా, వాళ్ళు అసలు ఏ పూజలు పునస్కారాలు ఏమి చేయరు, భార్య ఒక్కతే చేస్తుంది. అప్పుడు ఏంటి అని? యాక్చువల్గా అయితే భర్త ఏమీ చెయ్యట్లేదు అనే మాట వాస్తవం కాదు. భార్య చేస్తున్నటువంటి భక్తికి భర్త ఎంతో కొంత సహకారం అనేటువంటిది ఉంటుంది. మీకు చూడటానికి ఆయన భక్తి చేయట్లేదు అని అనుకుంటారు మీరు. ఇప్పుడు మీరు భక్తి చేయగలగడానికి మీకు శక్తి సామర్థ్యము కావాలి. మీకు కూడా భగవంతుడికి అర్పించడానికి అవసరమైనటువంటి అర్పించే వస్తువులు కావాలి. ప్రసాదమైన అర్పించాలి, పువ్వులైన అర్పించాలి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? మేమే తెచ్చుకుంటున్నాం కదా ప్రభుజీ. మా ఇంట్లో మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? భర్త సంపాదించి ఇస్తేనే కదా మీకు వస్తుంది. అంటే అజ్ఞాత సుకృతి యాడవుతుంది ఆయనకి, భర్తకి. భార్య చేస్తున్నటువంటి భక్తి వలన భర్తకి అజ్ఞాత సుకృతి వస్తుంది. ఎందుకంటే తనకు తెలియకుండానే తాను సహకరిస్తున్నాడు. మీరు చేస్తున్నటువంటి పూజలో ఆయన ఏమీ మాట్లాడకుండా ఓకే నీ ఇష్టం నువ్వు చేసుకో, నేను చెయ్యను అని అనడం కూడా ఆయన మీకు సహకరించడమే. మిమ్మల్ని ఆపితే అప్పుడు ఆయన పాపం చేసినట్టు. ఆయన చెయ్యకుండా నన్ను చేసుకోమంటారు, కాకపోతే ఆయన మట్టికి చేయరు. ఆయనకి అజ్ఞాత సుకృతి ఏడవుతుంది మాతాజీ. ఆ అజ్ఞాత సుకృతి వచ్చే జన్మలో ఉపయోగపడుతుంది. ఓకే రైట్. హరే కృష్ణ.
ప్రభుజీ నాకు ఒక సందేహం ఉంది ప్రభుజీ. ఎస్ మాత. మీరు చెప్పారు వారి యొక్క దీన్ని భర్త గౌరవించి అంగీకరించాలి, ఆయన తనకి కావాల్సింది చెయ్యాలి అని చెప్పారు. అయితే ఇది అడుగుతున్నాను తప్పుగా అనుకోకండి, నాకు చాలా రోజుల నుంచి సందేహంగా ఉంది, అందుకోసమే అడుగుతున్నాను. ప్రభుపాదుల వారు వాళ్ళ వైఫ్ ఆ టీ కోసమో కాఫీ కోసమో ఆయన పేపర్లన్నీ వేసేసారు అని చెప్పారనమాట. అందువల్ల ఆయన ఇక్కడ దేశం వదిలి బయట దేశానికి వెళ్ళి ప్రచారం చేశారు అట్లా అని చెప్పి వినున్నాను నేను. అప్పుడు ఆయన భార్య యొక్క అవసరాలను తీర్చాల్సిన ఇది ఉంది కదా, అది సమంజసమే కదా? నాకు అది చాలా రోజు నుంచి యాక్చువల్ గా ఒక భర్తకి భార్య మీద బాధ్యత ఎంతవరకు ఉంటుంది అని అంటే తన పిల్లల ప్రయోజకులు అయ్యేంత వరకు ఉంటుంది. ఓకే, తన పిల్లలు ప్రయోజకులు అయిన తర్వాత ఇక భర్తకి భార్య మీద ఎలాంటి బాధ్యత ఉండదు. ఇక పిల్లలు ప్రయోజకులు అయిన తర్వాత భర్త యాక్చువల్ గా కుటుంబాన్ని వదిలేసి వానప్రస్థం తీసుకోవాలి, ఇంకా ఆధ్యాత్మికంగా పురోగమించాలి. మనం చూస్తే శాస్త్రంలో కూడా అనేక సందర్భాలలో అనేక మంది భక్తులు అలానే చేశారు. మనం చూస్తే కర్దమముని కూడా అలానే చేశారు. కర్దమముని యొక్క భార్య దేవహుతి, దేవహుతిని వివాహం చేసుకోక ముందే చెప్పేశారు, నేను పిల్లలు కలిగేంత వరకే నేను నీతో ఉంటాను. అంటే ఒక స్త్రీకి వివాహం కలగక ముందు, వివాహం చేసుకోక ముందు తండ్రి రక్షణ ఉంటుంది, వివాహం చేసుకున్న తర్వాత భర్త రక్షణ ఉంటుంది, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల రక్షణ ఉంటుంది. పిల్లలు పుట్టిన తరువాత కూడా భర్తే రక్షించాలి అనేటువంటిది ఏమీ లేదు, శాస్త్ర నియమం. అప్పుడు యాక్చువల్ గా భర్త భార్య ఉంది, భార్యను రక్షించాలి, భార్య బాధ్యత నాది అని చెప్పేసి భౌతికంగా ఉండిపోయారు అనుకోండి, ఎప్పుడు ఆధ్యాత్మికంగా పురోగమిస్తారు? మానవ జన్మ ఎప్పుడు పరిపూర్ణం అవుతుంది? మానవ జన్మ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అని అంటే రిటైర్మెంట్ తర్వాత వానప్రస్థం తీసుకోవాలి, 50 సంవత్సరాల తర్వాత వానప్రస్థం తీసుకోవాలి, కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. ప్రభుపాదుల వారు కూడా అదే చేశారు. పైగా ప్రభుపాదుల వారు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినప్పుడు తన భార్యకి రక్షణ లేకుండా లేదు, తన భార్య ప్రొటెక్టెడ్ గా ఉన్నప్పుడే ఆయన వెళ్ళిపోయారు. ఇంకొకటి ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని అనుకున్నారు ఆయన, ఇంకా బంధనాల్లో ఉండాలి అని ఆయన అనుకోలేదు. శాస్త్రాన్ని ఫాలో అయ్యారు. తనకి పిల్లలు ఉన్నారు, కొడుకు చూసుకుంటున్నారు. పైగా ఈయన సన్యాసం తీసుకున్న తరువాత కూడా కొంతకాలం వాళ్ళకి అవసరమైనటువంటి అవసరాలకి సరిపడ డబ్బు పంపించారు. ఓకే, కాబట్టి బాధ్యతను వదిలేయలేదు ప్రభుపాదుల వారు. బాధ్యత పూర్తి చేసిన తరువాత, అందుకనే ప్రభుపాదుల వారికి తన గురువు ఇచ్చినటువంటి ఆజ్ఞ, నువ్వు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ప్రచారం చేయాలి అని. ఈ ఆజ్ఞ ఎప్పుడు ఇచ్చారు? 22 సంవత్సరాలు 23 సంవత్సరాల వయసులో ఇచ్చారు. కానీ ఆయన ఆ వయసులోనే కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోలేదు. అప్పటికి పిల్లలు పుట్టలేదు, అప్పటికి భార్య స్వతంత్రంగా లేదు, భార్య భర్త మీద ఆధారపడి ఉంది. అందుకని ఆయన ఏం చేశారు? వ్యాపారం చేస్తూ, భార్యను పోషిస్తూ, పిల్లలను కానీ పిల్లల ప్రయోజకులు అయ్యేంత వరకు తాను ఎదురు చూసి 69 సంవత్సరాల వయసు వచ్చిన తరువాత తన గురువు ఇచ్చినటువంటి ఆజ్ఞను నెరవేర్చడం కోసం తన ఇల్లు వదిలేశారు. ఒకవేళ తన గురువు ఆజ్ఞ ఇచ్చినా కానీ నేను నా భార్య అని పట్టుకుని కూర్చున్నారనుకోండి, గురువు పట్ల అపరాధం చేసిన వాడు అవుతాడు. అలాంటి వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమించడు. కాబట్టి ప్రభుపాదుల వారు చేసిన పని 100కి 100 పాళ్ళు కరెక్ట్. మీరు వెనక చూస్తున్నటువంటి భౌతికమైనటువంటి కారణాలు ఏమున్నా కానీ అవన్నీ కూడా కేవలం చిన్న విషయాలు. పేపర్ చింపేసింది, పేపర్ కాల్ చేసింది, లేకపోతే టీ అడిగితే టీ ఇవ్వలేదు, అవన్నీ అసలు యాక్చువల్ రీజన్ కాదు. ప్రభుపాదుల వారికి తన గురువు ఆజ్ఞాపించారు, తను వెళ్ళిపోయారు. అది కూడా తన బాధ్యతలు నెరవేర్చిన తరువాత. ఓకే, ఆయన పిల్లలు ఇప్పుడు కూడా ఉన్నారా ప్రభుజీ? ఉన్నారు మాతాజీ, ఉన్నారు. హరే కృష్ణ ప్రభు. చాలా అద్భుతంగా ఇచ్చారు ప్రభుజీ, వివరణ చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, మేము తెలుసుకునేది ఈరోజు కొత్త విషయం ప్రభుజీ. అసుర సంధ్య వేళ సంతానం కావాలని వాళ్ళు కోరినప్పుడు ఆ సమయంలో అది సరైనది కాదు, ఎందుకు అనేటువంటి విషయము ఈ ఆత్మలు అనేవి తిరుగుతున్నప్పుడు వాటికి ఎప్పుడైతే మళ్ళీ కావాలి శరీరం అని కోరుకుంటాయి కాబట్టి ఆ టైంలో పంపిస్తారని, ఆ సమయాన్ని వద్దని అంటారనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు ప్రభుజీ. కొత్త విషయాలు తెలుసుకున్నాం, చాలా విషయాలు తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. హరే కృష్ణ ప్రభుజీ, ఈ సెషన్ చాలా బాగుంది ప్రభుజీ, క్లీన్ గా విషయాలు చాలా చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ.
ప్రభుజీ మనకు దక్ష ప్రభు మళ్ళా వచ్చింది కదా ప్రభు. ఆయనకు అంతకు ముందు జన్మ తెలుసా ప్రభు ఆయనకు? అంతకు ముందు జన్మ తెలుసో తెలియదో ఇక్కడ మాట్లాడలేదు, కానీ వాళ్ళకి తెలిసి ఉంటుంది. వాళ్ళందరూ చాలా ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వాళ్ళు. అంతకు ముందు జన్మకి తెలియాలి అని రూల్ ఏం లేదు ప్రభు, తెలియాల్సినటువంటి అవసరం కూడా లేదు. తెలుసు అని ఎక్కడ రాయలేదు. ఓకే, అయితే దక్ష ప్రజాపతి యాక్చువల్గా 3 సార్లు ఏమో వస్తారు. దక్ష ప్రజాపతి 2 సార్లే కాదు, 3 సార్లు మళ్ళీ భవిష్యత్తులో కూడా వస్తారు. అయితే ఆయన ప్రజాపతిగానే అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, తర్వాత కూడా ఉంటారు. ఓకే, ఇప్పుడున్నది మాత్రం సెకండ్ కదా ప్రభు? సెకండ్. అప్పుడు ఆ ముందున్న జన్మలో స్వయం మనవప్పుడు జన్మలోనూ దక్షుడుగా వచ్చినప్పుడు వీళ్ళందరూ పిల్లలు ఉన్నారు, సతీదేవి అందరూ. యాక్చువల్గా స్వయంభవ మన్వంతర సమయంలో దక్షుడికి కలిగినటువంటి పుత్రికల్లో సతీదేవి ఒకటి. ఇప్పుడు కలిగినటువంటి పుత్రికల్లో సతీదేవి కాదు. ఇప్పుడు కలిగిన పుత్రికల్లో దితి ఉంది. రైట్. ఓహో, అంటే ముందు దాంట్లో చంద్రుడికి కదా ప్రభు ఇది ఇచ్చేది. శివుడికి దక్షుడికి మధ్య జరిగినటువంటి వైరం ఏదైతే ఉందో అది స్వయంభవ మన్వంతరంలో జరిగింది, ఈ మన్వంతరంలో కాదు. ఇప్పుడు ఏ మన్వంతరంలో ఈ దితి వచ్చారు? చాక్షుష మన్వంతరం. అప్పుడు ఏ మన్వంతరంలో ఆ 27 మంది కుమార్తెల్ని ఇది చంద్రుడికి ఇస్తారు? అది స్వయంభవ మన్వంతరం. ఓకే, అలాగే ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు సుబ్రహ్మణ్యం ప్రభు? ఎవరు సుబ్రహ్మణ్యం మాట్లాడతారా? రవీంద్ర ప్రభుజీ. రామకృష్ణ ప్రభు మాట్లాడట్లేదు. ఓకే, ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం, లేదా అంటే ఇంతటితో ముగిద్దాం. మాతాజీస్ ప్రభుజీస్ మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. ఈ చాప్టర్ కంటిన్యూషన్ 26 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. 27వ శ్లోకం నుంచి మిగిలినటువంటి శ్లోకాలన్నీ కూడా మనం నెక్స్ట్ వీక్ చూద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ప్రభుజీ ఎన్నో విషయాలు చెప్తున్నారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రమీల మాతాజీ చెప్పండి. ప్రభుజీ చాలా గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ప్రభుజీ. అదే మన యొక్క ఇస్కాన్ భక్తి గురించి చాలా డీప్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ప్రభుజీ. చాలా బాగుంటది ఇన్ఫర్మేషన్. ప్రయత్నం చేస్తున్నాను మాతాజీ, ఇవ్వలేదంటారు. చాలా చాలా ఇవ్వాలి. ఎన్ని తెలుసుకుంటున్నామంటే అసలు చాలా థ్యాంక్ యూ. దండవత్ ప్రణామం మీకు తెలియజేయాలని ప్రయత్నం చేస్తున్నాము. గారు తన జ్ఞానాన్ని మొత్తాన్ని మనందరికీ అందజేయాలి అనుకున్న విషయాలన్నింటినీ కూడా మనకి భాగవతంలో, భగవద్గీతలో భాష్యాల రూపంలో రాశారు. దయచేసి మనం అందరం కూడా వాటిని చదువుదాము, మనం వాటన్నిటినీ కూడా తెలుసుకుందాం. ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోండి, ఇవన్నీ కూడా మూఢభక్తి కాదు, ఇదంతా కూడా ఫిలాసఫీ, ఇదంతా సైన్స్. ఓకే, మనం ఏదో చేస్తున్నాము అని కాదు, ఆధారం లేకుండా నమ్మకం లేకుండా చేసేటువంటిది అసలే కాదు. కాబట్టి మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, భక్తి అనేటువంటిది అసలు ఎలా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ మనకి చెప్తున్నటువంటి అన్ని చూడండి, ఇక్కడ చూడండి, డైరెక్ట్ గా చెప్తున్నారు. మనం అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఓకే, సో శివుడి గురించి వచ్చినప్పుడు, లేకపోతే దేవతల గురించి వచ్చినప్పుడు మనం అన్ని కూడా మాట్లాడుకుంటున్నాం. ఇంకా మనం ఈరోజు పిల్లల్ని కనడానికి కూడా అవసరమైనటువంటి విధి విధానాలను కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అంటే ఏదైనా సరే భక్తిలోనే చేయాలి అనేటువంటి విషయాన్ని మనం అన్ని కూడా తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి దయచేసి ప్రభుపాదుల వారి బుక్స్ చదివితే మనకి ఇవన్నీ కూడా చాలా ఈజీగా అర్థమవుతాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి ప్రభు. మధ్య మధ్యలో నాకు నెట్ పోయింది, మళ్ళీ పెడితే వింటాం ప్రభుజీ. రికార్డింగ్ పెడతాను ప్రభు. ఓకే ప్రభుజీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సెలవు తీసుకుందాం మాతాజీ ప్రభుజీస్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే